మిత్రులారా, శుభ సాయంకాలం. పుస్తక పరిచయాల ప్రసంగాల పరంపరలో భాగంగా గత 3 వారాలుగా రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈవేళ 4వ ప్రసంగం. మొదట్లో నేను ఒక ప్రసంగం చేద్దాం అనుకున్నాను, 2 ప్రసంగాలు అయ్యాయి. ఇప్పుడు మీతో ముచ్చటించడం కోసం నేను మరింత తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాను ఠాగూర్ గురించి. ఠాగూర్ తాలూకు ప్రపంచంలో మునిగి తేలుతూ ఉన్నాను. చుట్టూ వసంత ఋతువు. నిన్న సాయంకాలం ఒక చక్కటి వసంతవాన కూడా కురిసింది. ప్రసిద్ధ చైనీయ మహాకవి దుఫో కవిత కూడా రాశాడు, చక్కటి వానకు తెలుసు ఎప్పుడు కురవాలో అని. అలాగా వానకు కూడా తెలుసు ఈరోజు ఠాగూర్ గురించి మాట్లాడుకుంటారు అని నిన్న సాయంకాలమే కురిసి నగరాన్నంతా చల్లబరిచింది. నా చుట్టూ, ఈ ఇంటి చుట్టూతా ఉన్నటువంటి పచ్చ సుంకేసుల చెట్ల తాలూకు పూలు అట్లా పగలు రాత్రి అవిరామంగా ఆ పూలు రాలుతూనే ఉన్నాయి. ఇటువంటి ఒక శుభవేళ ఠాగూర్ గురించిన ప్రసంగాలు నేను అనుకున్నట్లు కాకుండా నన్ను ఠాగూర్ తీసుకువెళ్తూ ఉన్నాడు. గత వారం 1890 నుంచి 1900 దాకా ఠాగూర్ తాలూకు కవిత్వం గురించి, ముఖ్యంగా 1892లో ఆయన రాసినటువంటి చిత్రాంగద నాటకం గురించి మాట్లాడుకున్నాం. ఈ వారం ఠాగూర్ 1900 నుంచి 1910 దాకా ఠాగూర్ తాలూకు కవిత్వం గురించి, ఇతర సాహిత్యం గురించి, ముఖ్యంగా కవిత్వం గురించి మాట్లాడుకుందామని అనుకుంటూ ఉన్నాను నేను. ఇలా చూసినప్పుడు 1910 నుంచి 1920 దాకా గీతాంజలి, ఆ 10 ఏళ్లలో, ఎందుకంటే 1912 నుంచి మొదలై దాదాపుగా 1922-23 దాకా కూడా ఠాగూర్ ఒక అంతర్జాతీయ కవిగా ఆయన ప్రపంచమంతా తిరిగాడాడు. ఆయన ఆ 10 ఏళ్ల గురించి మాట్లాడుకున్నాక ఆ తర్వాత వారం ఠాగూర్ ఆయన తర్వాత రాసిన మొత్తం కవిత్వం గురించి ఒకసారి సింహావలోకనం చేసుకోవచ్చు. ఈరోజు 1900 నుంచి 1910 దాకా, అంటే 1901 నుంచి అని చెప్పాలి, ఎందుకంటే ఠాగూర్ రాసినటువంటి క్షణిక అనేటటువంటి కావ్య సంపుటి 1900లో వచ్చింది. మనం పోయిన వారం ఠాగూర్ గార్డెనర్ గురించి మాట్లాడుకుంటూ వనమాల్లో ఉండే అత్యధిక కవితలు క్షణికానికి తీసుకున్నాడు అని చెప్పి అనుకున్నాం మనం. అయితే చాలామంది విమర్శకుల దృష్టిలో ఏమిటంటే ఠాగూర్ తాలూకు కవిత్వ ప్రయాణంలో వాళ్ళు కొన్ని మైలురాళ్ళు గుర్తుపట్టారు. అందులో క్షణిక ఒక మైలురాయి. 1800 అంటే ఆయన సంధ్యా సంగీత్, ప్రభాత్ సంగీత్, భానుసింహ పదావళి, ఈ రకంగా నెమ్మదిగా ఆయన తన కవిత్వాన్ని వెతుక్కుంటూ, తన గొంతు వెతుక్కుంటూ ఆయన ప్రయాణం మొదలుపెట్టిందంతా కూడా 1900 నాటికి క్షణిక సంపుటం నాటికి ఆయన పూర్తిగా ఒక స్పష్టతకి చేరుకున్నాడని, అదొక వాటర్ షెడ్ చాలామంది దృష్టిలో. అలాగే తర్వాత 1910లో ఆయన వెలువరించినటువంటి గీతాంజలి, అంటే గీతాంజలి అంటే మనం చదువుతున్నటువంటి సుప్రసిద్ధమైన ఇంటర్నేషనల్ ఎడిషన్ కాదు. అందులో గీతాంజలితో పాటు మరికొన్ని సంపుటాల నుంచి ఆయన కవితలు ఉన్నాయి. గీతాంజలి అనే ఒక ప్రత్యేకంగా ఆయన ఒక సంపుటి వెలువరించాడు ఆయన. అది 1910లో వెలువరించాడు ఆయన. ఆ తర్వాత 1914లో బలాకా అనే ఒక సంపుటి తీసుకొచ్చాడు. సో చాలామంది దృష్టిలో క్షణిక, గీతాంజలి, బలాకా, చాలామంది విమర్శకులు ఠాగూర్ తాలూకు కవిత్వం అంతట్లో కూడా అత్యున్నతమైన కవిత్వం బలాకా అని చెప్పడానికి ఇష్టపడతారు. రకరకాల కారణాలు అట్లా చెప్పడానికి, ఎందుకంటే గీతాంజలి ఎలానో సుప్రసిద్ధమైంది కాబట్టి గీతాంజలి గురించి చెప్పడం కూడా కష్టం. ఎడ్వర్డ్ థామ్సన్ ఏమంటాడంటే, అసలు నాకు ఆయన మొత్తం ఠాగూర్ తాలూకు సమస్త సాహిత్యం గురించి రాస్తూ
ఒక్కొక్క సంపుటంలో మళ్ళీ కొన్ని కవితల గురించి రాస్తూ, వాక్యాల గురించి రాస్తూ, పదప్రయోగాల గురించి కూడా రాస్తూ గీతాంజలి దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడంటే, నేను దీని గురించి నిష్పక్షపాతంగా మాట్లాడలేను, ఎందుకంటే ఇదే నన్ను మొట్టమొదటిసారి లోబరుచుకున్నటువంటి కవిత్వం, దీని గురించి నేను డిసింట్రెస్టెడ్గా చెప్పడం నాకు సాధ్యం కాదంటే చాలామంది అదే పరిస్థితి. ఎందుకంటే ఆ గీతాంజలి అనేది అది ఒక యుగ కవిత. అది ఒక శతాబ్దానికి ఒక పుస్తకం వచ్చిందనుకుంటే గీతాంజలి అట్లాంటి పుస్తకం. బహుశా ఒక 300-400 ఏళ్ల తర్వాత 20వ శతాబ్దపు భారతీయ కవిత్వం గురించి మాట్లాడవలసి ఉంటే బహుశా ఠాగూరు, గీతాంజలి మాత్రమే మిగులుతాయి. తక్కిన కవులందరూ కూడా తర్వాతనే. ఇప్పుడు 13వ శతాబ్దం అంటే ఒక రూమీని మనం ఎట్లా తలుచుకుంటూ ఉన్నామో అట్లాగా 20వ శతాబ్దం అంటే ఠాగూరు మాత్రమే, గీతాంజలి మాత్రమే మిగులుతుంది. అందువల్ల వాళ్ళెవరు గీతాంజలి పక్కన పెట్టి వాళ్ళ జడ్జిమెంట్స్ చెప్పడంలో కూడా ఒక సంతోషం ఉంటుంది. అందువల్ల అందరూ కూడా దాదాపుగా సాహిత్య విమర్శకులందరూ బలాక అత్యుత్తమ సంపుటిగా పేర్కొంటారు. బలాకలో ఏముందో మనం వచ్చే వారం చూద్దాం. అయితే క్షణిక 1900లో వచ్చిన క్షణిక నుంచి 1910లో గీతాంజలి వచ్చింది కదా. ఈ మధ్య కాలంలో 10 ఏళ్ల కాలం 1901 నుంచి 1910 దాకా ఠాగూర్ తాలూకు జీవన ప్రయాణాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే ఈ కాలంలో ఆయన ముఖ్యంగా ఆయన 2 కవితా సంపుటాలు, ఒకటి నైవేద్య అనే కవితా సంపుటి, రెండోది ఖేయ అనే కవితా సంపుటి, ఈ 2 కూడా ఆయన ఈ మధ్యకాలంలో వెలువరించాడు. ఆయన నైవేద్య అనే సంపుటిని ఆయన 1901లో వెలువరించాడు. ఖేయ అనే సంపుటి 1906లో వెలువరించాడు. ఈ 2 సంపుటాలు ఎందుకు ముఖ్యమైన సంపుటాలంటే, నైవేద్య అన్న సంపుటంలో ఉన్నటువంటి కవితలు మొత్తం 100 కవితలు ఉంటే అది ఆ పుస్తకం ఆయన వాళ్ళ నాన్నగారికి అంకితం ఇచ్చాడు. ఆయన ఆ 100 కవితల్లో దాదాపు 26 కవితలు, దాదాపు ఏంటి ఖచ్చితంగా చెప్పాలంటే 26 కవితలు అవి గీతాంజలిలో కానీ, ఫలసేకరణలో కానీ, తర్వాత ఉత్తరణ, ఈ 3 సంపుటాల్లో అంటే దాదాపు 1/4 ఆఫ్ నైవేద్య మనకి ఠాగూర్ అనువాదంలో లభ్యమవుతుంది, చలంగార్ అనువాదంలో లభ్యమవుతుంది. ఇక ఖేయ అనే సంపుటి 1906లో వెలువరించిన సంపుటిలో దాదాపుగా 55 కవితలు ఉంటే, ఈ 55 కవితల్లో కూడా రకరకాల సంపుటాల్లో మొత్తం 32 కవితలు, అంటే 2/3, దాదాపు 200 కవితలు ఠాగూర్ అనువాదంలో, చలంగార్ అనువాదంలో మనకి గీతాంజలిలోను, తర్వాత వనమాలిలోను, ఫలసేకరణలోను, ఫ్యూజిటివ్లోను, తర్వాత కాన్కలోను, ఉత్తరణలోను, వీటన్నిటిలోనూ కలిపి 32 కవితలు మనకి లభ్యంగా ఉన్నాయి. కాబట్టి ఈ 2 సంపుటాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. అంటే మాట్లాడుకుంటే అవి మళ్ళీ మీరు ఆ పుస్తకాలు చదివి వాటిని మళ్ళీ ఒకసారి యూ కెన్ రీవిజిట్ దెమ్ అనమాట. ఈ 2 సంపుటాలు కాక ఆయన 1903లో శిశు అని ఒక కవితా సంపుటి తీసుకొచ్చాడు. ఆయన దానిలోంచి కొన్ని కవితలు, గీతాంజలిలో ఒక 3 కవితలు శిశులోంచి తీసుకొచ్చాడు. అవి కాక క్రిసెంట్ మూన్ అనే ఒక సంపుటి కూడా ఆయన వెలువరించాడు, కాబట్టి ఇంగ్లీష్లో. అందులో కూడా శిశులో ఉన్న కవితలే క్రిసెంట్ మూన్లో కూడా దాదాపుగా ఉన్నాయి. దాని నేపథ్యం కూడా మనం మాట్లాడుకుందాం. ఇవి కాక ఆయన ముఖ్యంగా 2 పెద్ద నవలలు రాశాడు. ఆయన 3 పెద్ద నవలలు అని చెప్పొచ్చు. ఒకటి చోకేర్ బాలి, తెలుగులో కంటి మెరమెరా అని అనువాదం చేశారు, ఇది 1901లో వచ్చింది. తర్వాత నౌకాభంగం, నౌకా డూబీ అంటారు, ఇది 1906లో వచ్చింది. తర్వాత గోరా 1909లో వచ్చింది. ఈ 3 నవలల్లోనూ కూడా గోరా దానికదే ఒక ఠాగూర్ తాలూకు మొత్తం సాహిత్యం అంతా కూడా, గీతాంజలితో సహా మొత్తం సాహిత్యం అంతా కూడా లుప్తం అయిపోయింది అనుకుంటే, హఠాత్తుగా ఒకరోజు ఆ సాహిత్యం అంతా అదృశ్యం అయిపోయింది అనుకుంటే, ఒక గోరా నవల మాత్రమే మిగిలితే, ఆ గోరా నవల ఒక్కటి చాలు ఠాగూర్ ఒక అజరామరమైనటువంటి భావుకుడు, రచయిత, ముఖ్యంగా ప్రాఫిటిక్ అని. ఈరోజు ఈ కాలంలో 2025లో ఠాగూర్ తాలూకు సమస్త సాహిత్యంలో ఏదైనా మనం ఇప్పుడు అర్జెంటుగా మాట్లాడుకోవాల్సిన పుస్తకం అంటే గోరా అని చెప్పాలన్నమాట. సరే, గోరా గురించి కూడా ఒకరోజు మాట్లాడగలమేమో చూద్దాము, ఎందుకంటే అదొక చాలా చాలా విశిష్టమైన నవల. ఈ 3 నవల గురించి ఈరోజు నేను మాట్లాడుకోవటం లేదు. ఈ 3 నవళ్ళు కాక చిన్న నవలిక ఒకటి, రవీంద్ర కథావళిలో పొందుపరచబడినటువంటి నవలిక శిథిల కుటీరం అని మధ్యపట్ల సూరిగారు దాన్ని తెలుగులో పిలిచారు. దాన్ని ఠాగూర్ బెంగాలీలో నష్ట నీడ్ అని ఆయన దాన్ని రాశాడు. నీడము అంటే సంస్కృతంలో ఆశ్రయం, షెల్టర్, ఇల్లు, కులాయం అని అర్థం. నష్ట నీడ్ అంటే పోగొట్టుకున్న ఆశ్రయం, పోగొట్టుకున్న ఇల్లు అని. అందుకని మధ్యపట్ల సూరి గారు చాలా అందంగా శిథిల కుటీరం అని
ఆయన నష్టకుటీరం కూడా చేయొచ్చు. నష్ట అనే దానికి మన దగ్గర కనోటేషన్స్ అంత బెంగాలీ కనోటేషన్స్ లాగా లేవు కాబట్టి ఆయన శిథిల కుటీరం అనే చాలా చక్కటి పదబంధం వాడాడు ఆయన. దాని గురించి ముఖ్యంగా మాట్లాడుకుందాం ఇవాళ. ఈ శిథిల కుటీరం గురించి, నైవేద్య గురించి, ఖేయ గురించి, ఈ మూడిటి గురించి నేను ఈరోజు కొద్ది వివరంగా మాట్లాడదాం అనుకుంటూ ఉన్నాను. నేను మిత్రులారా, 1901 క్షణిక రాయటానికి ముందు అసలు ఈ ఈ ఈ ఖేయ తర్వాత నైవేద్యంలో చాలా కవితలు గీతాంజలిలోను ఫలశేఖరంలోనూ వచ్చాయని చెప్పాను కదా. ఈ ఈ 1900 నుంచి 1910 దాకా గడిపిన కాలం ఏముందో ఠాగూర్, ఆ కాలం మొత్తం గీతాంజలి కాలం. గీతాంజలి అంటే మనకి తెలిసిన ఠాగూర్ ఉన్నాడే, ఆ ఠాగూర్ని ఠాగూర్గా మార్చిన కాలం అన్నమాట ఇది. నా మిత్రుడు రాజమండ్రిలో కౌలూరు గోపీచంద్ర ఒక స్నేహితుడు ఉండేవాడు, చాలా అద్భుతమైన మిత్రుడు. అట్లాంటి మిత్రుడు నాకు మళ్ళీ దొరకలేదు జీవితంలో. ఆయన నాస్తికుడు, కమ్యూనిస్టు, వాళ్ళ నాన్నగారు కమ్యూనిస్టు. ఈ గోపీచంద్ మీద కొంత రాయిస్టు ప్రభావం కూడా ఉండేది. ఆయన ఏదైనా సరే నిక్కచ్చిగా తేల్చుకోకుండా ఆయన దేన్ని అనుసరించేవాడు కాదు. అయితే అతని గీతాంజలి అంటే చాలా చాలా అభిమానం ఉండేది. నేను ఒకరోజు అడిగాను, ఏమయ్యా నువ్వేమో భగవంతుడు ఉన్నాడు నమ్మవు, మరి భగవంతుడి పట్ల నమ్మకం లేకుండా నీ గీతాంజలి పట్ల ఇంత ప్రేమ ఎందుకు కలిగింది నీకు? మామూలు ప్రేమ కాదు, గీతాంజలి పట్ల ఇంత ప్రేమ ఎందుకు కలిగింది నీకు అని అడిగితే ఒకరోజు గోదావరి ఒడ్డున కూర్చుని మేము మాడుకుంటూ ఉండగా అతను ఈ మాట అడిగినప్పుడు అతను చెప్పాడు, చూడు బాస్, చాలా చిన్న విషయం అది. అక్కడ ఠాగూర్ నువ్వు అంటాడు కదా, భగవంతుడితో మాట్లాడుతున్నాడు కదా, మీరేమో భగవంతుడితో మాట్లాడుతున్నారు ఠాగూర్ అని అంటారు, నేనేమో అక్కడ జీవితంతో మాట్లాడుతున్నాడు అని అనుకుంటాను అంతే. ఆయన మొత్తం గీతాంజలిలో ఎక్కడ ఏ కవిత చదివినా ఆయన జీవితంతో మాట్లాడుతున్నాడు అని అనుకోగానే నాకేమీ అసలు అది ఒక రిలీజియస్ పోయమని అనిపించదు, నాకు చాలా సెక్యులర్ పోయమని అనిపిస్తుంది అని అన్నాడు. ఇదని ఈ మాటలు దాదాపుగా 40 ఏళ్ళు కావస్తూ ఉంది. 85 కన్నా ముందు మాటలు నేను చెప్తున్నది, 40 ఏళ్ల కిందటి మాట. గోపీచంద్కి తెలిస్తే చాలా సంతోషపడి ఉండేవాడు. అదేమిటంటే యథార్థానికి ఠాగూర్ గీతాంజలి దశ కన్నా ముందు ఆయన జీవితంలో జీవన దేవత దశ ఒకటి ఉంది. మనం 2 వారాల కిందట ఠాగూర్ తాలూ కవిత్వంలోకి ప్రయాణిస్తూ ఆయన తన హృదయాన్ని స్పందింపజేస్తున్నటువంటి ఒక స్పందన అలా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ అక్కడే ఉండకుండా ఉంటుంది, తన తలుపు తడుతుంది, తను స్పందింపజేస్తుంది, మళ్ళా ఇంతలోనే ఎగిరిపోతుంది. ఒక పక్షిలాగా పంజరంలోకి వస్తుంది కానీ పంజరంలో ఖైదు కాదు, మళ్ళా ఎగిరిపోతూ ఉంటుంది. అటువంటి ఆ స్ఫూర్తిని ఆయన ఒక విదేశిని, ఒక స్ట్రేంజర్, ఒక అపరిచితురాలు అని చెప్పి రాశాడు. ఆ మొట్టమొదటి గీతం అని చెప్పి ఆ గీతం కూడా వినిపించాను. అంతేకాదు ఒక బావులు భిక్షుకుడి దగ్గర మొదటిసారి ఆయన భగవంతుని గురించి మాట్లాడినప్పుడు లేదా జీవితం గురించి మాట్లాడినప్పుడు ఇదే భావాన్ని వ్యక్తం చేసడం కూడా నేను చెప్పాను నేను మీకు. ఇది 1895 కన్నా ముందు మాట. 1896 నాటికి అంటే ఆయన శిలైదాహా వెళ్ళి అక్కడ పద్మానది ఒడ్డున ఆ వనాల మధ్య ఆకాశం కింద ఆ ఇసుక దిన్నెల మీద నేను చెప్పాను కదా, ఆ అపురూపమైనటువంటి ప్రకృతి ఒడిలో ఆయన సంచరిస్తున్న కాలంలో ఆయన తొలి రోజుల్లో స్ట్రేంజర్గా భావించినటువంటి ఈ స్పందన ఏదుందో, ఒక తనని చలింపచేస్తున్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని ఆయన స్ట్రేంజర్గా స్త్రీ రూపంలో తొలి రోజుల్లో అంటే నేను చెప్పాను కూడా, అది ఇదే కవిత దాదాపుగా ఇలాంటి భావనే పాలు వెర్లేని కూడా ఫ్రెంచి ఇంప్రెషనిస్టులు, తర్వాత ఫ్రెంచి సింబలిస్టులు ఇట్లాంటి ఒక అస్పష్ట మార్మిక వేదన్నే వాళ్ళు చిత్రించారని కూడా చెప్పాను. అయితే ఫ్రెంచి సింబలిస్టులు ఆ అస్పష్ట మార్మిక వేదనగానే అట్టే పెట్టారు. వాళ్ళు దాన్ని ఏమిటని తరచూడడానికి ప్రయత్నం చేయలేదు. కానీ ఠాగూర్ దాన్ని చాలా చాలా సంభావిస్తూ వచ్చాడు. ఏమిటిది, నన్ను ఇంతగా స్పందింపజేస్తున్న ఈ శక్తి ఏమిటని నెమ్మదిగా అతను తరచి చూస్తున్న తర్వాత నెమ్మదిగా 1896లో చిత్ర సంపుటంలో మొదటిసారి ఆయన జీవన దేవత అని ఒక కవిత రాశాడు. ఆయన ఈ శక్తిని ఆయన జీవన దేవత అని పేర్కొన్నాడు. జీవన దేవత అంటే తనకి భగవంతుడికి మధ్య ఒక రాయిబారిగా ఉన్నటువంటిది, తన జీవితాన్ని వెలిగించేటువంటిది, తన జీవితానికి స్ఫూర్తి ఇచ్చేటటువంటిది,
తన ఇంద్రియాలకి ఒక ఉత్తేజాన్ని కలగజేసేటువంటిది, తన మనసుకి ఒక అపారమైనటువంటి సృజనాత్మకతని లేదా ఒక మనోజ్ఞ సీమలోకి మనసును ప్రవేశపెట్టగలిగేటువంటి ఒక శక్తిగా ఆయన జీవన దేవతని పేర్కొన్నాడు. ఇది 1896 నుంచి ఆయనకి జీవన దేవత ఆయన మనసులో అంటే మొదట్లో స్ట్రేంజర్గా, అపరిచితురాలుగా దర్శనమిచ్చినటువంటి, స్త్రీ రూపంలో దర్శనమిచ్చినటువంటి ఆ శారద ప్రాతర్వేళల మాధవ పులకిత రాత్రులు అన్నాడు. వసంతకాలపు రాత్రుల్లోనూ శరత్కాలపు ప్రత్యూషాల్లోనూ తనని స్పందింపచేస్తూ వచ్చినటువంటి ఆమెని నెమ్మదిగా అతను జీవన దేవతగా చూడటం మొదలుపెట్టిన తర్వాత 1902 నాటికి ఆయన థామ్సన్కు ఉత్తరం రాసిన చాలా వివరంగా ఈ జీవన దేవత గురించి చాలా స్పష్టంగా రాశాడు. అంటే అప్పటికైనా ఆయన దర్శనం ఆయనకి స్పష్టపడిందనమాట. ఒకవేళ అంటే ఇది ఎందుకు ఈ కవి ఎందుకు ఇంత స్ట్రగుల్ అయ్యాడు? ఇప్పుడు శ్రీశ్రీ కూడా రాశాడు. ఆయన ఏం రాశాడు? తనని ఏమని రాశాడంటే, నీకై మేలుకొన్న సకలేంద్రియములతో ఏది రచిస్తున్నానో, చూస్తున్నానో, ఊపిరి తీస్తున్నానో దానంతటి కవిత అన్నాడు ఆయన. కవితను వదిలేశాడు ఆయన. దాన్ని ఆయన అక్కడ కూడా ఆయన ఏదో చెప్పడం చాలా విశేషణాలు ఇచ్చాడు, కానీ ఆయన దాని ఒక జీవన దేవతగా, దాన్ని ఒక ఉత్తేజకరమైన, ఒక హైలీ ఇన్స్పైర్డ్ మూమెంట్లో దాన్ని మొత్తం సమస్త ప్రపంచం తాలూకు సృష్టి స్థితి లయాలన్నీ తనకి దర్శింపజేస్తున్న ఒక శక్తిగా ఆయన కవితని భావించాడు. ఓ కవిత అని చెప్పి పలవరించాడు. అక్కడతో అయిపోయింది. కానీ నాకు అట్లా ఇది ఒక కవిత్వ శక్తి మాత్రమే అనుకోలేదు. ఎందుకంటే అందులో సంగీతం ఉంది, అందులో నాదం ఉంది, అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది ఆయన రోజువారీ జీవితంలో, దైనందిన జీవితంలో ఆయన ఆ శక్తిని, ఆయన ఆ ప్రెజెన్స్ని, ఆ ఉనికిని ఆయన అనుభూతి చెందుతూ ఉన్నాడు అనమాట. ఇది రెండవ దశ. అంటే మొదటి దశలో ఒక అపరిచితురాలుగా, ఎక్కడో విదేశిని, అంటే తన పొలిమేరలకు ఆవల, తన పరిచిత ప్రపంచానికి ఆవల ఒక అపరిచిత రూపంలో తనకు అప్పుడప్పుడు తన్ని తట్టి వెళ్ళిపోయే, కనిపించి వెళ్ళిపోయే రూపంగా చూసిన మనిషి నెమ్మదిగా తన హృదయంలో ఒక అధిష్టాన దేవతగా, ఆమెను జీవన దేవతగా ఆయన పేర్కొన్నాడు. ఇలా ఠాగూరు ఇంత స్ట్రగుల్ ఎందుకు పడ్డాడు అంటే, దీని వెనక ఒకవేళ ఠాగూర్ గొప్ప వాగ్గేయకారుడు, భక్తి కవి. 19వ శతాబ్దపు చివరి రోజులో, 20వ శతాబ్దపు ప్రథమార్థంలోనూ భారతీయ భక్తి కవుల్లో అగ్రగణ్యుడైన భక్తి కవి ఠాగూర్. ఒకవేళ ఠాగూర్ మరేదన్నా రాష్ట్రంలో పుట్టి ఉంటే, ఓ మహారాష్ట్రలోనో లేదా ఒక తెలుగు నేల మీదనో, తమిళనాడులో కూడా ఠాగూర్ సమకాలిక ఉన్నారు. రామలింగ స్వామి ఇట్లాంటి, సుబ్రహ్మణ్య భారతి ఉన్నారు. ఆయన పరాశక్తి అని ఆయన కవితలు రాశాడు. ఆయన కాజీ నజరుల్ ఇస్లాం ఉన్నాడు. ఠాగూర్ కన్నా కొద్దిగా వయసులో చిన్నవాడు, కానీ ఆయన అటు శక్తి మీద, అమ్మవారి మీద, దుర్గా కాళీ మీద కవితలు రాశాడు. ఆయన సర్వేశ్వరుడి మీద కవితలు రాశాడు. ఇలాగా ఠాగూర్ ఇలా ఇవాళ ఎందుకు రాయలేదు? ఎందుకు ఆయన శక్తి ఎవరు అనంత సంభావించడం ఆలోచిస్తే, మొదటి కారణం లేదా విస్పష్టమైన కారణం ఏమిటంటే, ఠాగూర్ బ్రహ్మ సమాజికుడు కావడం. బ్రహ్మ సమాజకులు, ముఖ్యంగా ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్, మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మ సమాజం తాలూకు ఆయన ముఖ్యమైనటువంటి ఒక అనుష్ఠానం చేసిన వాడుగా, ప్రచారకుడుగా, బ్రహ్మ సమాజ స్ఫూర్తిని బెంగాల్లో నిలబెట్టిన వాడుగా ఆయన మిగిలిపోయాడు చరిత్రలో. బ్రహ్మ సమాజకులు దేన్ని నిషేధించారు అంటే, వాళ్ళు విగ్రహాన్ని నిషేధించారు. విగ్రహారాధన నిషేధం. సర్వేశ్వరుడు, ఏకేశ్వరుడు నమ్మారు వాళ్ళు. ఉపనిషత్తులు మాట్లాడిన ఏకేశ్వరుడు గురించి మాట్లాడారు. ఒకవేళ ఠాగూర్ బ్రహ్మ సమాజకుడు కాకపోయి ఉంటే, ఆయన చాలా స్పష్టంగా తనని స్పందింపజేస్తున్న ఆ దేవతకి ఒక రూపాన్ని, ఒక నామాన్ని, నామరూపాల్ని ఆపాదించడం ఠాగూర్కి కష్టమైండేది కాదు. చాలా సులభంగా ఆమెను ఒక కాళీ, ఇప్పుడు రామకృష్ణ పరమహంస కాళీ అనుకున్నట్లుగా, నజరుల్ ఇస్లాం కాళీ మీద కవితలు రాసినట్లుగా ఆయన ఒక కాళీ మీద కవితలు రాసి ఉండేవాడు. లేదా ఒక వైష్ణవ భక్తి కవుల పద్ధతిలో ఆయన కృష్ణుడి మీద కవిత, భానుసింహ పదావళి యథార్థానికి రాధాకృష్ణుల తాలూకు ప్రేమని చిత్రించిన కవిత్వమే అలాగే నడిచుండేది. బహుశా జీవితకాలం అంతా రాసి ఉండేవాడు. అంటే ఇది నాకు అనిపిస్తుంది, ఠాగూర్ బ్రహ్మ సమాజకుడు కావడం ఉన్నటువంటిది భారతీయ సాహిత్యానికి, ముఖ్యంగా 20వ శతాబ్ది తదనంతర సాహిత్యానికి గొప్ప ఉపకారం చేసింది. ఎట్లా ఉపకారం చేసిందంటే, ఠాగూర్ని స్పందింపజేస్తున్న, ఠాగూర్ని మేల్కొల్పుతున్న,
ఠాగూర్ని నిలవనివ్వకుండా చేస్తున్నటువంటి ఆ స్పందన, ఆ శక్తి, ఆ సృజనశీలత ఆయన ఒకవేళ మామూలు సాధారణ అంత తక్కిన బెంగాలీ కుటుంబాల్లాగా ఒక సాధారణ హిందూ కుటుంబానికి చెందినవాడు అయి ఉంటే, లేదా ఒక సాధారణ ముస్లిం కుటుంబానికి చెందినవాడు అయి ఉంటే ఆయన దేవుడికి ఏదో ఒక నామరూపాలు ఇచ్చి ఉండేవాడు. ముస్లిం కుటుంబం అయితే ఆ సమస్య లేదు, ఆయన స్పష్టంగా నా దేవుడు ఫలానా చెప్పి ఉండేవాడు. హిందూ కుటుంబానికి చెందినవాడు అయ్యి ఉంటే ఏదో ఒక ఇష్టదేవతను పట్టుకుని ఆ ఇష్టదేవత మీద ఆయన కవిత్వం చెప్పి ఉండేవాడు. కానీ బ్రహ్మ సమాజకులకి దేవుడికి నామ రూప, ముఖ్యంగా రూపం నిషేధం. రూపం నిషిద్ధమైన తర్వాత నామం కూడా నిషేధం అవుతుంది. ఎందుకంటే ఆ రూపమే లేనప్పుడు ఆయన నువ్వు రాముడు అంటావా, కృష్ణుడు అంటావా, లేకపోతే ఈశ్వరుడు అంటావా, ఎవరంటావు? నామరూపాలు లేకపోయిన తర్వాత ఎవరు అంటే ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడే. కానీ భగవంతుడు నిరాకారుడు, ఏకేశ్వరుడు, సమస్తాన్ని పరిపాలించే భగవంతుడు తనని చేరవస్తున్నాడు. ఆ భగవంతుడి తాలూకు చేతులు తను తాకుతున్నాయి, భగవంతుడి తాలూకు పిలుపు తనకు వినబడుతోంది, భగవంతుడి తాలూకు. అందుకే ఒక చోట అంటే ఠాగూర్, నేను నా ప్రేమ కవిత్వం అంతా నేను సరే పక్కన పెట్టేశాను అనుకో, మర్చిపోయావనుకో, ఆ ప్రేమ కవిత్వాన్ని నువ్వు పట్టించుకోలేదనుకో, సరే, కానీ నువ్వు నాకు వినిపిస్తున్న ప్రేమ కవిత్వం మాట ఏమిటని అడుగుతాడు. ఈ వాన పిలుపుల్లో, ఈ చెట్లు చిగర్చడంలో, ఈ పక్షుతాలు కూజితాల్లో, ఈ వెన్నెల రాత్రుల్లో ఇవన్నీ నువ్వు పాడుతున్న పాటలు కావా? మరి ఈ పాటలన్నీ ఏం చేస్తావని అడుగుతాడు. గీతాంజలిలో మాట అంటాడు, సర్వలోకాధీశ్వర నేనే లేకపోతే నీ ప్రేమ ఏమవుతుందని అడుగుతాడు. ఇది మామూలు మాట కాదు. ఇది ఖురాన్లో, పవిత్ర ఖురాన్లో ఒక మాట ఉంది. ప్రవక్తతో భగవంతుడు అన్నాడట, నువ్వే లేకపోయి ఉంటే నేను ఈ ఆకాశాన్ని సృష్టించి ఉండేవాడినే కానిని. ఇది మామూలు మాట కాదు. సర్వలోకాధీశ్వర నేనే లేకపోతే నీ ప్రేమ ఏమవుతుంది? ఈ తనని చేరవస్తున్న ప్రేమ ఉందే, భగవంతుడు తనని ప్రేమిస్తున్నాడు, తనకి పాటలు వినిపిస్తున్నాడు, తనని మేల్కొలుపుతున్నాడు. అసలు ఇది మామూలు స్థాయికి సంబంధించిన ఆలోచన. తుకారాం అంటాడు, భగవంతుడు నేను పాట పాడుతూ ఉంటే, భగవంతుడు నేను కూర్చుని పాట పాడుతుంటే భగవంతుడు లేచి నించుని వింటాడు, నేను నిలబడి పాట పాడుతుంటే భగవంతుడు నాట్యం చేస్తూ ఉంటాడని. అసలు ఇది భక్తుడి కన్నా ఎప్పుడూ భగవంతుడు ఒక అడుగు ముందున్నాడు అన్న స్ఫురణ కలిగిన తర్వాత ఈ మొత్తం తన చుట్టూ వినిపిస్తున్న ఈ సమస్తం కూడా ఇదంతా నీ ప్రేమే అంటాడు ఒక చోట గీతాంజలి. ఇదంతా నీ ప్రేమే, నువ్వు కాక నాకు మరేమి లేదు అంటున్నప్పుడు ఈ ప్రేమని ఏ రూపంలో, ఎలాగా, దీనికి నామరూపాలు ఎట్లా ఇవ్వాలి? అందుకని ఆయన ఏం చేశాడంటే 1896 నుంచి 1902 దాకా దాన్ని జీవన దేవత అని పేరు పెట్టాడు ఆయన. ఈ మా స్నేహితుడు ఆ రోజు నేను ఇక్కడ జీవితం అనే మాట పెట్టుకుంటా అన్నాడే, నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అతనికి ఆ రోజుల్లో 27-28 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆ 27-28 ఏళ్ళ యువకుడు, బెంగాల్ చూడనివాడు, ఠాగూర్ తాలూకు గీతాంజలి తప్ప మరే ఠాగూర్ సాహిత్యం చదవనివాడు, ఒక్క గీతాంజలి ఒకటి చదివి అక్కడ నేను నువ్వు అన్న చోటల్లా జీవితమా అని అనుకుంటాను అన్నాడనంటే అతని హృదయం ఎంత పరిణత హృదయమో ఈరోజు నాకు తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. ఆయనకి నాకు ఇప్పుడు కనబడితే చెప్పాలండి, గోపి నీకు తెలుసా ఠాగూర్ జీవన దేవత అనే తన కవిత్వం మొదలుపెట్టాట అని చెప్పి. అయితే 1900 నుంచి 1901 నుంచి 1910 దాకా ఈ జీవన దేవత నెమ్మదిగా ఆ జీవన దేవత స్థానంలో, జీవన దేవత కూడా ఒక నామం రూపమే కదా, జీవన దేవత ఇది ఒక. ఇప్పుడు పూర్వకాలం ఆయన ఎవరు బిఎస్ఎల్ హనుమంతరావు గారు రాశారు, ఒకప్పుడు ఈ శివ విష్ణు విభేదాల్లో ఉన్న రోజుల్లో అంట ఈ శివ విష్ణు విభేదాలకు అతీతమైనటువంటి ఒక దేవుణ్ణి సంభావిద్దామని యజ్ఞేశ్వర రూపం ఒకటి కల్పించారంట. ఆ యజ్ఞేశ్వరుడు ఒక దేవాలయం కట్టారంట. అంచేది ఏమిటంటే ఏదో ఒక రూపంలో నువ్వు దేవత అన్న తర్వాత జీవనం అనగానే ఆ దేవతలు పేరు జీవన దేవత అయిపోతుంది. అక్కడ కూడా ఒక నామం వచ్చింది, రూపం సరే పక్కన పెడదాం. ఆ నామాన్ని కూడా దాటిన స్థితిలోకి ఠాగూర్ 1900 తర్వాత ఆయన ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఆ జీవన దేవత అంటే తొలి రోజుల్లో 1895కు ముందు ఒక అపరిచితురాలిగా, ఒక విదేశినిగా, తనని ఎవరో తెలియనటువంటి, తను పేరు ఊరు తెలియనటువంటి రూపంలో తనని స్పందింపచేస్తున్నటువంటి ఆ స్వరూపం, ఆ నాద స్వరూపం, గాన స్వరూపం, కావ్య స్వరూపం, ఆ అనుభూతి స్వరూపం నెమ్మదిగా యుగాంతం నాటికి, 19వ శతాబ్దం చివరి నాటికి, 20వ శతాబ్దం మొదటి కాలం నాటికి ఆయనకి ఆ రూపాన్ని ఆయన జీవన దేవత అనే పేరుతోటి ఆయన
పిలుచుకోవడం మొదలుపెట్టాడు. కానీ 1900 నుంచి 1910 దాకా ఆ జీవన దేవతలో జీవన అన్నది కూడా నెమ్మదిగా పక్కకు పోతూ వచ్చిందనమాట. దేవత అన్నది కూడా పక్కకు పోతూ వచ్చింది. ఆ రెండు పక్కకు పోయి అక్కడ ఎవరు వచ్చారు అది మన గీతాంజలి చూడాలి. ఆ గీతాంజలి గురించి మాట్లాడుకుంటూ ఎలాగ చూద్దామని. ఎందుకంటే ఇది ఈ ఈ ఈ రకమైనటువంటి స్పష్టతకి ఠాగూర్ రావడం వెనక ఠాగూర్ తాలూకు తన కుటుంబం తాలూకు బ్రహ్మ సమాజ నేపథ్యం ఒకటే కాదు, ఇంకా కొద్దిగా మనం లోతుకు వెళ్ళి చూస్తే చాలా 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 మాట్లాడుకోవాల్సిన విషయం అది. ఉదాహరణకి ఏమిటంటే ఠాగూర్ తాలూకు అసలు బెంగాలీ, అస్సామీ, మైథిలి 3 భాషలకి ఆది కవులు లేదా ఆది కవిత్వం అని చెప్పే కవిత్వాన్ని చర్యా గీతాలు అంటారు. అవి క్రీస్తు శకం 9-10 శతాబ్దాలు, 8-9-10 శతాబ్దాల్లో వచ్చిన కవిత్వం అన్నమాట అది. కొంతమంది చర్యా గీత కవులు తాలూకు కొన్ని గీతాలు, కొన్ని కావ్యాలు యథార్థానికి 20వ శతాబ్దం ప్రారంభంలో అవి ఎక్కడో నేపాల్లో ఆ తాళపత్రాలు బయటపడ్డాక ప్రపంచం నిర్ఘాంతపోయింది. తమిళంలో సంగం సాహిత్యం దొరకడం ద్వారా తమిళం తాలూకు ఉనికి ఎట్లా ఒక 2000 ఏళ్ళు వెనక్కి జరిగిందో ఈ చర్యా గీతాలు బయటపడడంతో ఒక్కసారిగా అస్సామీ, మైథిలి, బెంగాలీ 3 భాషలు కూడా ఒక్కసారిగా, అందుకని పోయినాడు అది ఆ మూడింటిని కూడా క్లాసికల్ లాంగ్వేజ్గా వాటిని గుర్తించారు. ఆ 3 భాషలు కూడా క్లాసికల్ స్టేటస్ చేరుకున్నాయి. ఆ చర్యా గీత కవుల నేపథ్యం ఏమిటంటే వాళ్ళు ఏ నేపథ్యంలో వచ్చారంటే బౌద్ధం మొట్టమొదట్లో బుద్ధుడు ఆయన చెప్పినటువంటి బోధనలు తన మొత్తం బుద్ధిజం బుద్ధుడు చెప్పినటువంటి ఆయన బోధన తాలూకు సారాంశం ఏంటంటే అదొక సైకోఫిజియలాజికల్ లేదా ఫిజికో సైకలాజికల్ డిసిప్లినింగ్ మనోదేహాల తాలూకు శిక్షణ. అష్టాంగయోగం అంతా కూడా మన మనసుని దేహాన్ని ఎప్పటికప్పుడు సుశిక్షితంగా ఉంచుకోవడం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ దృష్టి, సమ్యక్ వాక్కు, సమ్యక్ చింతన మొత్తం అంతా కూడా ప్రాపర్లీ ఆర్డైనింగ్ వన్స్ ఓన్ బిహేవియర్, వన్స్ ఓన్ థాట్ ప్రాసెస్, మనోవాక్య కర్మల్ని సంయమితం చేసుకోవడం. అందుకని ఒక శిక్షణ అన్నమాట అది, ఒక ఆత్మశిక్షణ. అత్యంత కఠినాతి కఠినమైన కఠోరమైన సాధన. తర్వాత రోజుల్లో ఏమైందంటే దీనివల్ల ఒక వ్యక్తి విముక్తులైతే చాలదు కదా, ఒక మనిషి బుద్ధుడిగా మారితే చాలదు కదా. తక్కిన ప్రపంచం అంతా కూడా ఇట్లాగా దీనంగా పడి ఉండగా, ఆకలితో లేదా అవిద్యలో పడి ఉండగా ఒకడు ముక్తి చెందే లాభం ఏమిటి? కాదు కదా. ఈ చిట్ట చివరి మనిషి ముక్తి చెందేదాకా కూడా నేను నా ముక్తిని వాయిదా వేసుకుంటాను అనే ఒక బుద్ధుడిని తర్వాత రోజుల్లో సంభావించారు. ఆయన్ని బోధిసత్వుడు అన్నారు. బోధిసత్వుడు ఏమిటంటే మొత్తం సమస్త ప్రపంచం విముక్తి అయ్యేదాకా ఆయన వేచి ఉంటాడు, ఆయన వెళ్ళిపోడు, ఉంటాడు ఆయన. దీన్ని బోధిసత్వయానం అన్నారు. మొదటిది శ్రావకయానం, అంటే ఒక మనిషి తనని తాను ఎప్పటికప్పుడు డిసిప్లిన్ చేసుకుని ఈ కర్మబంధం నుంచి, ఈ భవచక్రం నుంచి బయటపడ్డం కాదు. ఈ బోధిసత్వయానంలో అంటే ఒకడు బయటపడితే చాలు, ఆ ఒకటి విముక్తిలో సమస్త ప్రపంచదాలు విముక్తి కూడా కలుపుకొని ఎలైన్ చేసుకుని విముక్తి చెందడం, దాన్ని ఆ బోధిసత్వయానాన్ని మహాయానం అని కూడా అన్నారు. అంటే అప్పటికే ఏమైపోయింది, ఈ రిగరస్ ప్రాక్టీస్ ఉంది, కానీ అది ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్లుగా కొత్త ఫిలాసఫీ తీసుకొచ్చారు. కానీ ఈ శ్రావకయానంలోనూ బోధిసత్వయానంలోనూ కూడా ఎంత లేదన్నా దేహం పట్ల ఒక చిన్న చూపు ఉంది. దేహం అనేది ఉంటుంది కదా, దేహం తాలూకు అది నీ ఆకాంక్షలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, నీకు చెమట పడుతుంది, నీకు స్రావాలు ఉంటాయి, నువ్వు స్పందిస్తావు. దీన్ని సుశిక్షితం చేసుకోవడం ఒక పద్ధతి, దీన్ని ఎండగట్టుకోవడం రెండో పద్ధతి. ఎండగట్టుకోవడం మీద తిరుగుబాటుగా ఒక కొత్త ఆలోచన వచ్చింది, దాన్ని వజ్రయానం అని అన్నారు. బౌద్ధం గురించి రాసేవాళ్ళు దాదాపుగా బౌద్ధ చరిత్రకారులు, భారతీయ బౌద్ధ చరిత్రకారులు వజ్రయానం గురించి చాలా కొద్దిగా తక్కువ స్థాయిలో మాట్లాడడం కద్దు. కానీ వజ్రయానం యథార్థానికి ఒక లిబరేటింగ్ ఫోర్స్ అది. వజ్రయానం ఎట్లా వచ్చింది అంటే బౌద్ధం మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతాలకు ప్రవేశించినప్పుడు, కళింగ ప్రాంతంలోనూ, దండకారణ్యంలోనూ, మధ్య భారతదేశంలోనూ గిరిజన ప్రాంతాల్లోకి బౌద్ధం ప్రవేశించిన తర్వాత గిరిజనుల తాలూకు లైఫ్ ఉంది, అది అదొక ఋతుచక్రం, అది సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. అది చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటిది, ఇంత సంతోషంగా వీళ్ళు జీవిస్తూ ఉన్నారు, వీళ్ళకి ముక్తి వీళ్ళకి కావాలా మనకు కావాలా? అప్పుడు వాళ్ళు ఆలోచనలో పడి ఏం చేశారంటే బుద్ధుడి తాలూకు ఆలోచనల్ని, ఈ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ని
రెండింటిని కలిపి వజ్రయానం ప్రభవించిందనమాట. వజ్రయానంలో దేహానికి తక్కువ చోటు లేదు. దేహం ఒక ఉపాయం ముక్తి చెందడానికి. సరే, తర్వాత తంత్రంగా రూపొందింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చర్యాగీత కవులు, ముఖ్యంగా శరాహాపాదుడు అనే కవి, చాలా ఆయన భారతీయ భక్తి కవిత్వంలో ఎలా అయితే తమిళ దేశంలో కారైక్కాల అమ్మయ్యార్ లాంటి ఒక కవయిత్రి ఎలా అయితే మొత్తం భారతీయ భక్తి కవిత్వానికి ఒక నాంది పలికిందో, అట్లానే ఈశాన్య భారతదేశంలో శరాహాపాదుడు అట్లా ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చాడు ఆయన. ఆ శరాహాపాదుడు తీసుకువచ్చిన ఆలోచన క్రమాన్ని, ఆ చర్యాగీతాల్లో వచ్చిన ఆలోచనని, అది సహజ మార్గం అన్నారు వాళ్ళు. సహజ అంటే న్యాచురల్ అని కాదు, సహ ప్లస్ జా. సహ అంటే కలిసి కూడా, ఇంగ్లీష్లో కో ఎమర్జెంట్ అంటారు. సహజ రెండు ఒక్కసారే, దేహం వేరు లేదంటే దేహానికి అతీతమైంది వేరడు కాదు, రెండు కలిసి ఒక్కసారి ముక్తి చెందుతాయి, విడివిడిగా ముక్తి చెందవు అనేది సహజ మార్గం. ఆ తర్వాత రోజుల్లో ఏమైందంటే, సహజ మార్గం తాలూకు ప్రభావంతో సహజీయ వైష్ణవం అని వచ్చింది. ఈ కవులందరూ ఇప్పుడు ఠాగూర్ ఎవరి వల్ల అయితే ప్రభావితులయ్యాడో, చండీదాసు, విద్యాపతి ముఖ్యంగా, వీళ్ళు సహజీయ భక్తి కవులు వీళ్ళు. తర్వాత రోజుల్లో చైతన్యుడు ఈ సహజీయ భక్తి మార్గాన్ని ఆయన కృష్ణ భక్తి ఉద్యమంగా మార్చాడు ఆయన. అది చివరికి రామకృష్ణ పరమహంస దాకా, వివేకానందుడి దాకా అదొక స్రవంతి కొనసాగుతూ ఉంది. ఇది ఏకేశ్వరుడు, నిరాకారుడైన భగవంతుడిని జ్ఞాన మార్గంలో అర్చించడం కాదు. ఇది సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్, సెలబ్రేషన్ ఆఫ్ బాడీ, సెలబ్రేషన్ ఆఫ్ నేచర్. మనుషులకి మధ్య ఉన్న బంధాలని, అనుబంధాలను సెలబ్రేట్ చేసుకోవడం. చూడండి, ఠాగూర్ మీద ఒకవైపు ఉన్న ప్రభావం ఏమిటంటే, తండ్రి ద్వారా వచ్చినటువంటి ఉపనిషద్ మతం. ఆ ఉపనిషద్ మతంలో ఏమిటి, ఏకేశ్వరుడు ఒకడే ఉన్నాడు, సర్వేశ్వరుడు, ఆయన నీలో కూడా ఉన్నాడు, బయట కూడా ఉన్నాడు, ఒకడే ఉన్నాడు అనేది ఉపనిషద్ మతం ద్వారా ఆయన తీసుకున్నాడు ఆయన. కానీ రెండో వైపు ఈ బెంగాలీ వైష్ణవ కవుల నుంచి, బెంగాలీ వైష్ణవ కవుల వెనక సహజీయ మార్గం, దాని వెనక శరాహాపాదులు, దానికి వజ్రయానం, ఇదంతా ఒక చర్యాగీత కవులు, ఇదంతా వేరే ఒక స్రవంతి అనమాట. ఈ స్రవంతి ఏమైంది, ఈ ఠాగూర్లో ఎలా అయితే ఉపనిషద్ మతం ఆయనలో వచ్చి ఆల్రెడీ ఉంది, ఈ బెంగాల్ వైష్ణవం ద్వారా వచ్చి, కేవలం వైష్ణవం కాదది, అదేదో రాజస్థాన్ వైష్ణవం లాంటి వైష్ణవ గీతాలు కావు. ఈ బెంగాలీ భక్తి కవులు విద్యాపతి, చండీదాసు రాసిన గీతాలు, వాళ్ళ వెనక చాలా స్పష్ట సహజీయ వైష్ణవం అన్నారు దాన్ని. దాని వెనక చర్యాగీత కవుల తాలూకు ప్రభావం ఉంది. చర్యాగీత ట్రెడిషన్లోంచి వచ్చినటువంటి పొయిటరీ అది. మీరు ఎందుకు చూస్తే మొత్తం బెంగాల్ పొయిటరీ, రాముడు ప్రధానం కాదు బెంగాల్ పొయిటరీకి. ఉత్తర హిందూస్థానంలో రాముడు నిర్వహించిన పాత్ర ఆయన బెంగాల్లో నిర్వహించలేదు, అక్కడ కృష్ణుడు ప్రధాన పాత్ర. ఎందుకంటే సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ కావాలి. రాముడు సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ కాదు. రాముడి కథ అంతా కూడా సెల్ఫ్ డినయల్ ఆఫ్ బాడీ, డినయల్ ఆఫ్ లైఫ్, డినయల్ ఆఫ్ పవర్, ఎవ్రీథింగ్. తను తాను డినై చేసుకుంటూ వెళ్ళడం రాముడి తాలూకు దారి. కృష్ణుడి తాలూకు దారి ఏమిటి, స్వీకరించడం, సెలబ్రేట్ చేసుకోవడం, పొందడం, అనుభవించడం, ఆనందించడం. అందువల్ల బెంగాల్ తాలూకు రక్తంలోనే, బెంగాల్ మట్టిలోనే, బెంగాల్ గాలిలోనే ఈ సహజీయ వైష్ణవం తాలూకు గాలి అనమాట. అందువల్ల అక్కడ చైతన్యుడు, రామకృష్ణ, మీరందరి బోధలు చూడండి, వీళ్ళందరి బోధలు కూడా ఒకటే మాట్లాడుతూ ఉంటాయి. ఇవి రెండు స్రవంతులు కలిసాయి కదా. ఇక మూడో స్రవంతి ఉంది. ఆ మూడో స్రవంతి ఏమిటంటే, అది ముస్లింల ద్వారా, ఇస్లాం ద్వారా భారతదేశానికి ప్రవేశించిన స్రవంతి. ఆ స్రవంతి ఏమిటంటే, వాళ్ళు ముఖ్యంగా జలాలుద్దీన్ రూమీ, సూఫీ కవులు. జలాలుద్దీన్ రూమీ వెనుక అల్ ఘజలీ అనేటువంటి ఒక ఇస్లామిక్ తత్వవేత్త ఉన్నాడు. అల్ ఘజలీ వల్లనే యూరప్గా మారింది. యూరోప్లో రెనేజాన్స్ రావడానికి కారణమే అల్ ఘజలీ. ఈరోజు క్రైస్తవులు, ముస్లింలు దెబ్బలాడుకుంటున్నారని మనవాళ్ళు కూడా ముస్లిం విమర్శిస్తున్నారు. ఇస్లామే లేకపోయి ఉంటే యూరప్గా మారి ఉండేది కాదు, యూరప్ ఆధునీకరణ చెంది ఉండేది కాదు. యూరప్ ఆధునీకరణ చెందకపోయి ఉంటే మనం కూడా ఆధునీకరణ చెంది ఉండేవాళ్ళం కావు. ప్రపంచాన్ని ఆధునిక జీవితంలోకి ప్రవేశపెట్టిందే ముస్లింలు. అల్ ఘజలీ వల్లనే మొత్తం ఈరోజు మనం మాట్లాడుతున్న మోడర్న్ యూరోపియన్ ఫిలాసఫీకి పితామహుడు ఎవరంటే అల్ ఘజలీ అనమాట. అల్ ఘజలీ తాలూకు ప్రభావంతో రూమీ కవిత్వం చెప్పాడు. ఆయన తాలూకు నేపథ్యంలో రూమీ చెప్తున్నటువంటిది ఏమిటంటే, ఆయన చెప్పింది, ఒక విశ్వాసి మరొక విశ్వాసికి దర్పణంగా ఉంటాడు. భగవంతుడు ఎక్కడ చూడాలయ్యా అంటే,
మరొక విశ్వాసిలో చూడు, మరొక విశ్వాసి అంటే ఎవరు? నీలాంటి వాడు, నీ కంపెనియన్, నీకులాగా స్పందించేవాడు, చలించేవాడు, నీకులాగా సంగీతాన్ని ఇష్టపడేవాడు, కవిత్వాన్ని ఇష్టపడేవాడు. మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే అక్కడ భగవంతుడు కూర్చుంటాడు అని రూమీ నమ్మాడు. ఆ రూమీ తాలూకు ప్రభావంతో కబీర్ ఏమన్నాడంటే, ముక్తి అనేది ఇంట్లో ఉంది, బయట లేదు. అంతవరకు ఏమనుకున్నారు? ముక్తి కావాలని అడవులకు వెళ్ళిపోవాలి, వానప్రస్థం స్వీకరించాలి, లేదా ఎక్కడో చోటు పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోవాలి, హిమాలయాలకు వెళ్ళిపోవాలి, ఇల్లు వదిలిపెట్టాలి. ఫండమెంటల్ పాయింట్ ఏమిటంటే ఇల్లు వదిలిపెడితే ముక్తి. ఇది సనాతన భారతీయ చింతన. కానీ ఈ ఇస్లామిక్ తత్వవేత్తల తాలూకు ఇస్లామిక్ ప్రభావం వల్ల కలిగిన స్ఫురణ ఏమిటంటే, గురువు నిజమైన కబీర్ చెప్పాడు, నిజమైన గురువు ఎవరంటే ఇంట్లోనే ముక్తి చూపిస్తాడు, ఇంటి బయట చూపించడం ముక్తి. మొత్తం కబీర్ కవిత్వం అంతా ఇదే. సో ఇప్పుడు ఏమైంది, ఈ కబీర్ కవిత్వం, ఈ కబీర్ తాలూకు ఈ ప్రభావం అంతా కూడా బెంగాల్లో బావుల్ భిక్షుకులు, బావుల్ సెక్ట్, ఆ బావుల్ శాఖ ఏదైతే ఉందో ఆ బావుల్ భక్త కవుల మీద, బావుల్ కవుల మీద ఈ కబీర్ తాలూకు ప్రభావం ఉంది. బావుల్ కవులకి వాళ్ళు హిందువులు, ముస్లింలు, హిందువులు కారు, ముస్లింలు కారు. కబీర్ లాగానే కబీర్ ఏకకాలంలో హిందూ ముస్లిం కూడా. రాముడు నా తూర్పు వాకిలి, రహీం నా పడమటి వాకిలి అంటాడు ఆయన. అదే సమయంలో అంటాడు హిందువులు తొరకలు లేని చోటుకు పోదాం పదా అంటాడు. ఆయన ఏకకాలంలో హిందువు, ముస్లిం, ఏకాలంలో హిందువు కాదు, ముస్లిం కాదు. అట్లనే బావుల్ భిక్షకుడు కూడా ఏకకాలంలో హిందువు కాడు, ముస్లిం కాడు, ఏకాలంలో హిందువు, ముస్లిం కూడా. కాబట్టి 3 సంప్రదాయాలు. ఒకటి ఉపనిషత్ సంప్రదాయం, మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ వల్ల వచ్చినటువంటి ఉపనిషత్ మతం. అది సర్వేశ్వరుడు ఉన్నాడు, ఆయన నువ్వే సర్వేశ్వరుడి, నీలోనే ఉన్నాడు అని చెప్పేటువంటి ఉపనిషత్ మతం ఒకవైపు. రెండోది ఏమిటంటే, నువ్వు సర్వేశ్వరుడు అని తెలిసిన తర్వాత నువ్వు దేన్ని నిరాకరించక్కర్లేదు. దేన్ని నిరాకరిస్తావు? నేను గత వారం వినిపించిన కవిత, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఆ భార్యాబిడ్డలు కూడా నేనే కదా, నేను ఇక్కడ ఉంటే నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నాడని సర్వేశ్వరుడు మూలిగాడని ఠాగూర్ కవిత రాశాడు, వినిపించాను మీకు. ఇప్పుడు నీలో సర్వేశ్వరుడు ఉన్నప్పుడు అతనిలో కూడా ఉపనిషత్ మతం ఏం చెప్పింది? అన్ని చోట్ల కూడా అతడే ఉన్నాడు అని చెప్పింది. అలా అనుకున్నప్పుడు అతడు భయపడ్డు అని చెప్పింది ఉపనిషత్తు. ఇప్పుడు వేరే ఉంటే కదా, అన్యభావం ఉంటే కదా భయం కలుగుతుంది. వేరే లేరు, అందరిలో ఒకటే అన్నప్పుడు భయం ఎందుకు కలుగుతుంది? ఈశావాస్యం ఇదం సర్వం అంటే అర్థం ఏమిటి? మొత్తం అందరిలో ఒకటే కదా అన్నప్పుడు నువ్వు దేన్ని నిరాకరిస్తావు? నిన్నెలా నిరాకరించుకోలేవో దాన్ని కూడా నిరాకరించలేవు. అది ఈ సహజీయ వైష్ణవ నుంచి వచ్చిన భావంతో. అప్పుడేమిటి? సెలబ్రేట్, సంతోషించు. యూ సెలబ్రేట్ యువర్ బాడీ, యూ సెలబ్రేట్ యువర్ సెన్సెస్, యూ సెలబ్రేట్ యువర్ ఫీలింగ్స్. నీ జీవితాన్ని ఒక ఉత్సవంగా మార్చుకో, అనుదిన ఉత్సవంగా మార్చుకోవడం చెప్పడం వాళ్ళ నుంచి నేర్చుకున్నాడు ఆయన. ఇక మూడవది, ముక్తి ఎక్కడో లేదు, ముక్తి ఇక్కడే ఉంది, నీ ఇంట్లోనే ఉంది, నువ్వు ఉన్న చోట ముక్తి. అందుకనే కబీర్ది ఒక అద్భుతమైన వాక్యం, నేను పదే ఎన్నిసార్లు చెప్పినా నాకు తనివి తీరని వాక్యం ఏంటంటే, వేరెవర్ యు ఆర్ దేర్ ఈస్ ద ఎంట్రీ అన్నాడు కబీర్. నువ్వు ఎక్కడుంటే అక్కడే తలుపు అన్నాడు. అది ఎంత అద్భుతమైన మాట అండి అది. నువ్వు ఎక్కడి నుంచి ఉంటావో అక్కడే తలుపు, అదే గుమ్మం. నువ్వు ఇక్కడి నుంచి నేను పాదయాత్ర చేయాలో, లేదా కొండ ఎక్కాలో, లేదా నదీ స్నానం చేయాలో, లేదా ఏదో ఒక మేళాకు వెళ్ళాలో అవసరం లేదు. నువ్వు ఎక్కడుంటే అక్కడే. వేరెవర్ యు ఆర్ దేర్ ఈస్ ద ఎంట్రీ. డోర్ కూడా కాదు, ఎంట్రీ అన్నాడు ఆయన. డోర్ క్లోజ్ అయ్యి ఉండొచ్చు, డోర్ ఉన్నా కూడా నీకు రకరకాల కారణాల వల్ల లోపలికి ప్రవేశం లేకపోవచ్చు. లేదు, వేరెవర్ యు ఆర్ దేర్ ఈస్ ద ఎంట్రీ. నువ్వు ఎక్కడుంటే అక్కడే నీకు ప్రవేశం. ఇది మామూలు మాట కాదు కదా. ఈ 3 స్రవంతులు నెమ్మదిగా ఆయన తల్లో మేళవించుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆయన ఒక కొత్త రిలీజియన్ ఆయన కనుగొన్నాడు. ఆయన ఇంతవరకు భారతదేశంలో ఎన్ని రిలీజియన్స్ ఉన్నాయో ఈ రిలీజియన్స్ అన్నింటినీ కలిపి ఒక కొత్త రిలీజియన్ తయారు చేసుకోవాలని 2 కోరుకున్నారు భారతదేశంలో. ఒకళ్ళు అక్బర్ కోరుకున్నాడు. దీని ఇల్లాహి అనే ఒక మతాన్ని ఆయన ప్రారంభించాడు. మీకు తెలుసు, అది ఆయన ఆ మతంలో చేరిన మొట్టమొదటి వ్యక్తి బీర్బల్ అంటారు. అంతే, ఎవరో ఆయన రాజు అయినప్పటికీ కూడా ఎక్కువ మంది ఆ మతంలో చేరలేదు. అక్బర్తో పాటే అది అంతరించిపోయింది. తర్వాత మళ్ళీ అటువంటి కొత్త మతాన్ని కనుగొన్నవాడు ఎవరంటే ఠాగూర్. ఈ మతం ఏమన్నాడు తెలుసా ఆయన? తనది ఆయన మానవుడి మతం అన్నాడు, రిలీజియన్ ఆఫ్ మ్యాన్ అన్నాడు. ఆ పేరు మీద పుస్తకం రాశాడు. ఇంగ్లీష్లో పుస్తకం దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, చిన్న పుస్తకం, 100 పేజీలకు మించి ఉండదు. నా సూచన ఏమిటంటే ఆ పుస్తకం చదవండి. ఆ పుస్తకం చదివితే మనకు ఒక అద్భుతమైన దర్శనం కలుగుతుంది. మన ఆ పుస్తకం చదవకముందు ఉన్న మనుషులం, పుస్తకం చదివిన తర్వాత అదే మనుషులం కొనసాగం. మనలో సంథింగ్ హ్యాపెన్స్ విదిన్ అస్.
మనని మనం కనుగొంటాం, మనం దర్శిస్తాం. ఎందుకంటే రిలిజియన్ ఆఫ్ గాడ్ కాదు, అది రిలిజియన్ ఆఫ్ మ్యాన్. మానవుడి తాలూకు మతం అన్నాడే. ఈ మానవుడి తాలూకు మతం అంటే ఏమిటి? మానవుని నిరాకరించే మతం కాదు ఇది, మానవుని స్వీకరించే మతం. స్వీకరించే మతం మాత్రమే కాదు, మానవుడికి పట్టం కట్టే మతం. పట్టం కట్టే మతం మాత్రమే కాదు, ఈ మానవుని ఆరాధించే మతం ఇది. ఆ మానవ ఆరాధన అంటే సుందరమైన రొమాంటిసిస్టులు ఏం చేశారు? సుందరమైన దాన్ని ఆరాధించారు. మోడర్నిస్టులు ఏం చేశారు? బాద్లేర్ లాంటి వాళ్ళు ఏం చేశారు? అగ్లీ స్వరూపాన్ని మాత్రమే కాదు, విరూపాన్ని ఎందుకు మీరు ఆరాధించని అడిగారు. ఇందులో స్వరూపం లేదు, విరూపం లేదు. అందుకే ఠాగూర్ అంటాడు, నేను రూప జలధిలో, గీతాంజలిలో అంటాడు, నేను రూప జలధిలో దూకి అరూపరత్నాన్ని పట్టుకుంటాను అంటాడు. అద్భుతమైన మాట కదా. రూప జలధిలో దూకుతాట, దేనికోసం? అరూపరత్నాన్ని పట్టుకుంటాను నేను. జలధి, రూప జలధి, దానికి అదే గమ్యం కాదు. అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ ఆగిపోడు. అది దూకిన తర్వాత ఏం చేస్తాట? అరూపరత్నాన్ని పట్టుకుంటాను. వాళ్ళ నాన్న చెప్పాడే, ఉపనిషత్తులు చెప్పాయే, ఆ నిరాకార సర్వేశ్వరుడు ఉన్నాడే, ఆ నిరాకార సర్వేశ్వరుడు ఎట్లా కనుక్కుంటాడు? ఆయన ధ్యానంలో కనుక్కోడు, యోగంలో కనుక్కోడు. ఎక్కడ కనుక్కుంటాడు? రూపజలదిలో దూకడం ద్వారా కనుక్కుంటాడు. రూపజలది అంటే ఏమిటి? రూపజలది నీ చుట్టూ ఉన్నదంతా, నీ చుట్టూ ఉన్న మనుషులు, నీ చుట్టూ ఉన్నటువంటి సమస్త ప్రకృతి, ప్రతి ఒక్కటి కూడా రూపజలదే. ఆ రూపజలదిలో దూకడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఆయన నువ్వు ఇంకెందుకు నువ్వు గదిలో కూర్చొని, అందుకే గీతాంజలిలో కవిత ఉంది, నువ్వెందుకు ఈ గదిలో కూర్చుని దేవుణ్ణి, ఈ చీకట్లో దేవుణ్ణి ఎందుకు నువ్వు పూజ చేస్తున్నావు? బయటికి బయట ఉంది మొత్తం, దేవుడు బయట ఉన్నాడు చూడని చెప్తాడన్నమాట. ఇది ఈ దర్శనం ఠాగూర్కి సునాయాసంగా రాలేదు, ఇంకా చెప్పాలంటే ఉచితంగా రాలేదు. దీనికి ఆయన చాలా 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 విలువైనటువంటి మూల్యాన్ని ఆయన చెల్లించవలసి వచ్చింది. 1902లో ఆయన భార్య చనిపోయింది. 1883లో ఆయన వదిన గారు తన చిన్నప్పుడు సాహిత్యంలోకి ప్రవేశపెట్టినటువంటి కాదంబరీదేవి మరణించింది, ఆమె నిష్క్రమించిందని చెప్పాము. అంటే దాదాపు 10 ఏళ్ళు కూడా కాకుండానే 1883లోనే ఆయన కాదంబరీదేవిని పెళ్లి చేసుకున్నాడు. అంటే దాదాపుగా 20 ఏళ్ళు కూడా కాకుండానే భార్య మరణించింది. అంటే దాదాపు ఎంత 40-41 ఏళ్ల వయసులో భార్య మరణించింది. 1905లో తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణించాడు. ఆ తర్వాత వరుసగా 3 పిల్లలు మరణించారు. 1903 చిన్న పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు 2 ఆడపిల్లలు మరణించారు. చిట్ట చివరి చిన్న కొడుకు మరణించాడు. అంటే ఒకదాని వెనక ఆయన జీవితంలో ఒకదాని వెనక ఒకటి 5 కుటుంబంలో మరణాలు. ఇవి కాక సన్నిహితులు, స్నేహితులు, ఆయన ఎంతో దగ్గరగా తీసుకున్న మనుషులు ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టండి. మొదటిది భార్య మరణం. భార్య నిష్క్రమించిన తర్వాత అది ఆ జీవితం మామూలు జీవితం. ఆమె నిష్క్రమించిన తర్వాత ఆయనకి ఒక దాదాపుగా 40 ఏళ్ళు బతికాడు. ఆయన ఎట్లా బతికాడు? అది మొదటి. తర్వాత పిల్లలు, చిన్నపిల్లలు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆ చిన్నపిల్లలు, ఒక అమ్మాయికి బాలేనప్పుడు, ఆమె క్షయవ్యాధిగ్రస్తురాలైనప్పుడు ఆమె కొద్దిగా గాలి మార్పు ఉంటుంది, హిమాలయాలు తీసుకెళ్ళారు, అల్మోరా తీసుకువెళ్ళాడు ఆయన. ఆ హిమాలయాల్లో ఆ చిన్నపిల్లని దగ్గర పెట్టుకుని ఆయన శిశు కవితలు రాశాడు. అది ఆశ్చర్యం అనిపిస్తుంది. మృత్యువు తన బిడ్డను మృత్యువు చేతులు తన బిడ్డ మీద పరుచుకుని ఉండగా, మృత్యువు తాలూకు నీడ తన బిడ్డ మీద పడి ఉండగా, పరుచుకుని ఉండగా ఆయన శిశువుని సెలబ్రేట్ చేస్తూ కవిత్వం రాశాడు. శ్రీశ్రీ శైశవగీతి కవిత గురించి ఈ మాట చెప్తారు. ఒకరోజు ఎవరో మరణిస్తే ఆ చిట్ట చివరి ఏర్పాట్లు ఇంటి ముందు చేస్తూ ఉంటే చిన్న పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళని చూసి ఆయన చూడగానే ఆ మృత్యువు దగ్గర తెలియదు, అందుకని ఆయన పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పాపల్లారా 5-6 పువ్వుల్లారా కవిత మొదలుపెట్టాడు. మృత్యు సన్నిధిలో, మృత్యు దగ్గర ఆయన ఆ పాట మొదలుపెట్టాడు. అందుకనే చిట్ట చివర ఇవాళలాగే ఇనబింబం పయనించి నింగిపై, ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇరబింబం పయనించి నింగిపై, ఇవాళలాగే ఎప్పుడు కూడా గాలులు వీచును పువ్వులు పూచును, నాకు కనంబడు నానా తారకలు అనేక వర్ణాలనంత రోజులు, దిక్కుదిక్కుల దివ్య గీతములు మీరు వీటికి వారసులే. అక్కడ మృత్యు సన్నిధిలో అన్నాడు మాట. అసలు ఆ కవిత నా దృష్టిలో శ్రీశ్రీ రాసిన కవిత్వం సమస్త కవిత్వంలో అత్యున్నతమైన కవిత. అది నాది అంత తక్కిన కవితలు దాని తర్వాతనే, ఈ మరో ప్రపంచాలు, జగన్నాథరావు చక్రాలు, ఇవన్నీ దాని తర్వాతనే. అసలైనటువంటి మహాకవిత ఏమిటంటే ఆ కవిత. అట్లాగైనా చిన్న బిడ్డ అల్మోరాలో హిమాలయాల్లో ఆయన తెలుసు ఆ బిడ్డ ఎక్కువ రోజులు బతకదని.
ఆమె కోసం ఆయన అన్ని పనులు వదిలిపెట్టి, శాంతినికేతనం వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి ఆమె ఆ మృత్యుశయ్య మీద ఉండగా ఆయన శిశు కవిత్వం రాశాడు. ఈ వరుస మరణాలు, ఈ కుటుంబంలో సంబంధించిన మరణాలనే కదా, తండ్రి, భార్య, ముగ్గురు పిల్లలు, 5 పిల్లలు, 3 పిల్లలు ఆయనకి అర్ధాంతరంగా అకాలంగా మరణించారు. ఒక తండ్రి బతికి ఉండగా తన సంతానంలో ఒక్క పిల్లవాడు, ఒక్క కూతురు పోవడం చూడటమే అది మామూలు గుండెకోత కాదు. అట్లాంటి 3 పిల్లలు అర్ధాంతరంగా చిన్న వయసులో, జీవితం అనుభవించిన వయసులో, ముక్కుపచ్చలారిన వయసులో వాళ్ళు ఈ ప్రపంచాన్ని విశ్రమించడం, ఆయన కళ్ళారా చూడటం అనేది అది మామూలు అనుభవం కదా. అందుకని ఏమన్నాడంటే ఆయన జీవితాన్ని చాలాసార్లు చెప్పాడు ఆయన, మృత్యు సన్నిధిలో నేను జీవితాన్ని చూశాను. నేను మృత్యువుతో నాకు ఎప్పటికీ ఒక సంవాదం నడుస్తూనే ఉంది, మృత్యువు నేను కలిసే జీవిస్తున్నా అని చెప్పాడు ఆయన. ఇది ఒక ప్రైజ్. రెండవది ఏమిటంటే 1900 నుంచి 1910 దాకా కూడా, ఆ తర్వాత కూడా భారతీయ రాజకీయ వాతావరణం చాలా వేడెక్కిన కాలం అది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు 1905లో బెంగాల్ విభజన జరిగింది. లార్డ్ కర్జన్ అనే ఆయన మొట్టమొదటిసారి ఆయన బెంగాల్ని తూర్పు బెంగాల్గా, పడమటి బెంగాల్గా విభజించాడు. విభజించిన తర్వాత 1911లో విభజన వెనక్కి తీసుకుని భారత రాజధానిని బ్రిటిష్ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీ తీసుకువెళ్ళారు, వేరే కదా. కానీ ఆ రోజు చేసిన విభజన ఏదుందో, కర్జన్ చేసిన విభజన ఏదుందో అదే విభజన 1911 ఆయన వెనక్కి తీసుకున్నా కూడా 1947లో తిరిగి మళ్ళీ భారతదేశంగాను తూర్పు పడమటి పాకిస్తాన్లుగాను విడిపోవడం, ఆ తర్వాత మళ్ళీ తూర్పు పాకిస్తాన్ మళ్ళీ బంగ్లాదేశ్గా మారడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుందో మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు అందుకనే బైరాగ్ అంటాడు, విసపు విత్తు ఒకసారి వేస్తే తరతరాల పంట విడవదని. ఆ రోజు లార్డ్ కర్జన్ నాటిన విసపు విత్తు ఉందే తరతరాల పంట విడవకుండా చూస్తున్నాం మనం. 1905లో ఆ బెంగాల్ విభజన టైంలో యథార్థానికి ఠాగూర్ తొలి రోజుల్లో నేషనలిస్ట్ అంటే మనం చెప్పే పరిమితార్థంలో నేషనలిస్ట్ కాడు ఆయన తక్కిన అసలు బెంగాల్ టెర్రరిస్ట్ లాగా ఆయన ఏమి టెర్రరిజం వెళ్ళలేదు. లేదు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాలేదు, చిన్నపాటి నాయకుడు కూడా కాలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలాగా మహజాలు రాసుకుని వెళ్ళి బ్రిటిష్ ప్రభుత్వానికి కాగితాలు ఇవ్వడం మీద ఆయన నమ్మకం లేదు ఆయనకి. కానీ ఆయనకి ఒక జాతి తాలూకు స్ఫూర్తి మీద, జాతి తాలూకు స్వతంత్రం మీద అపారమైన నమ్మకం ఉంది ఆయనకి. అసలు మీకు సంగతి తెలిసిన, వందే మాత్రం అని ఈరోజు మనం ఆలపిస్తున్న జాతీయ గీతం ఏదుందో, ఆ నేషనల్ సాంగ్ అంటాం మనం, జనగణమన నేషనల్ యాంథమ్. ఈ నేషనల్ సాంగ్ ఏదుందో ఆ నేషనల్ సాంగ్ వందే మాత్రానికి, ఆ నేషనల్ సాంగ్ రావడానికి కారణం మీ అందరికీ తెలుసు, 1905లో వచ్చిన ఉద్యమం వందే మాత్రం ఉద్యమం. వందే మాత్రం ఉద్యమానికి వందే మాత్రం అనే పేరు రావడానికి కారణం ఠాగూర్. ఎందుకంటే 1896లోనే, 1905 కన్నా 10 ఏళ్ళు ముందే ఆయన మొట్టమొదటిసారి వందే మాత్రం గీతానికి ఆయన ట్యూన్ చేసి ఆయన పాడి వినిపించాడు. కానీ అప్పుడే ఆయనకి వందే మాత్రం గీతం పట్ల ఆయనకి రిజర్వేషన్స్ ఉన్నాయి. మొదటి చరణం వరకు మాత్రమే ఆయన ట్యూన్ చేశాడు. తర్వాత ఉన్న ఆ వర్ణనలన్నీ ఉన్నాయే, తర్వాత చాలా ఉంది. 30 కోటి కంఠ కరకర నినాద కరాళే 30 కోటి భుజైధృత కరవాలే కే బోలే మాతుమి అబలే, ఇట్లా జరుగుతాయి. అదంతా ఏమిటంటే ఆ నారి, ఆ వీర నారి, ఆమె స్పష్టంగా ఒక రూపం, ఒక విగ్రహం. అది ఒక మతానికి చెందినటువంటి ఒక విగ్రహం. ఆయన ఏమన్నాడంటే ఇది హిందువులు మహమ్మదీయులు సమానంగా ఆమోదించి స్వీకరించగల పూర్తి కవిత కాదు, మొట్టమొదటి ఈరోజు మనం ఆలపిస్తున్నామే అంతవరకు మాత్రమే ఇది యూనివర్సల్ సాంగ్గా మారుతుంది అన్నాడు ఆయన. ఏ రోజు వందే మాత్రం గీతాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చాడో, తర్వాత 1905లో బెంగాల్ విభజనప్పుడు బెంగాల్ అంతా కూడా ఉవ్వెత్తిన చెలరేగినటువంటి అశాంతికి వందే మాత్రం ఉద్యమం పేరు పెట్టడం అది సహజంగా జరిగిపోయిందనమాట. ఆ 1905 తాలూకు ఆ ఉద్యమ కాలంలో ఠాగూర్ అద్భుతమైన దేశభక్తి గీతాలు రాశాడు. గత 2-3 వారాలుగా నా ప్రసంగాన్ని చేస్తున్నప్పుడు అచాళ శ్రీనివాసరావు గారు గుర్తు చేస్తూ ఉన్నారు ఠాగూర్ తాలూకు పేట్రియాటిక్ సాంగ్స్ అని. ఠాగూర్ తాలూకు పేట్రియాటిక్ సాంగ్స్ ప్రధానంగా 1905 కన్నా ముందు, ముఖ్యంగా 1905 బెంగాల్ విభజనప్పుడు ఆయన రాసిన కవితలు ఏమున్నాయో అవి నిజమైనటువంటి పేట్రియాటిక్ సాంగ్స్. అంటే ఆ దేశం ఒక జాతికో కులానికో మతానికో సంబంధించిన దేశం కాదు. ఆ దేశానికి ఒక పరిమితమైనటువంటి సామాజిక రాజకీయ ఆర్థిక ప్రయోజనం దేశం కాదు. ఈ గీతాలే ఇవి నైవేద్య సంపుటిలో 100 గీతాల్లో 50 గీతాలు
ఆయన ముందు చెప్పినటువంటి ఆ స్వరూపాన్ని, భగవత్ స్వరూపాన్ని దర్శిస్తూ చెప్పిన గీతాలు అయితే తక్కిన 50 గీతాలు కూడా ఇటువంటి పేట్రియాటిక్ సాంగ్స్ అన్నమాట. ఆ గీతాలే, నైవేద్యంలో రాసిన ఆ పేట్రియాటిక్ గీతాలే తర్వాత గీతాంజలిలో వచ్చిన గీతాల్లో మనం చదువుతున్నటువంటి సుప్రసిద్ధమైన గీతాలు. ఇందులో గీతం చూడండి, 35వ గీతం సుప్రసిద్ధ గీతం అయినా ఒక్కసారి మీరు ఒకసారి తలుచుకున్నట్టు ఉంటుందని. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తల్లెత్తి తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో, ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బయలు వెడలుతాయో, ఎక్కడ అలసట నెరుగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు చాస్తుందో, ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి, కార్యాలలోకి నీచే నడపబడుతుందో, ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేల్కొల్పు. చాలా ఆశ్చర్యం కదా. వాళ్ళు స్పష్టంగా ఒక 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 టెరిటోరియల్ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇది దేశమంటే మట్టి కాదు, అది దేశమంటే మనుషులు అని మన మహాకవి రాయటానికి కనీసం ఆయన ఒక 5 ఏళ్ల ముందు రాసిన గీతం ఇది. వాళ్ళు ఒక టెరిటోరియల్ ల్యాండ్ గురించి మాట్లాడుతుండగా ఆయన ఏమంటున్నాడంటే, అది ఎక్కడ సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో ఆ దేశంలోకి మేలుకొల్పుతండి అని అడుగుతున్నాడు. ఇది 1905లో నైవేద్యంలో 1901లో నైవేద్యంలో వచ్చిన సంపుటి. నైవేద్యం 1902లో వచ్చింది, కానీ దాదాపుగా నైవేద్య కవితలు 1901లో వచ్చిన కవితలు అన్నమాట. ఇది బెంగాల్ విభజనప్పుడు ఆలపించారు, ఇది రోడ్ల మీద ఆలపించారు, సమూహాలుగా ఆలపించారు, ఇట్లాంటి దేశాన్ని కలగంటున్నామని ఆలపించారు. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మన ఒకప్పుడు నన్ను మచిలీపట్నంలో, విజయవాడలోనో, గుంటూరులోనో గుర్తులేదు, పిలిచారు నివేదన అని అనుకుంటాను. అది ఏమిటంటే, ఈ కవిత ఇప్పటికి తెలుగులో 108 సార్లు అనువాదం అయ్యిందని ఒక పుస్తకం. ఈ ఒక్క కవితనే ఇప్పటిదాకా తెలుగులో ఇంకా చాలా అనువాదాలు అయ్యిండొచ్చు. 108 అనువాదాలు ఈ ఒక్క కవితని 100 ఏళ్లుగా తెలుగులో అనువదిస్తూ ఉన్నారు, ఇంకా అనువదిస్తూ ఉంటారు, ఇంకా అనువాదకులు. ఎందుకంటే ఈ కవిత చదివిన ప్రతి ఒక్కరికి తెలుగులో రాసుకోకుండా ఉండలేరు. అలాగే తర్వాత కవిత 36వ కవిత, ఇది కూడా నైవేద్యంలో కవితనే, గీతాంజలిలోకి వచ్చింది. ఈ కవిత సుప్రసిద్ధం కాబట్టి మీరు వినగానే మీకు తెలుస్తుంది ఇవి మనం దాటిపోయే కవితలు. కానీ పేట్రియాటిక్ సాంగ్ ఇది. ఇదే నీకు నా ప్రార్థన ప్రభో, నరుకు నరుకు నా హృదయంలోని దరిద్రాన్ని సమూలంగా నరుకు, నా సుఖదుఖాల్ని తేలికగా తీసుకునే బలాన్ని నాకియ్యి, సేవలో నా ప్రేమను సఫలం చేసుకునే శక్తిని ప్రసాదించు, దీనుల్ని నిరాకరించే దుర్గతి నుంచి నన్ను తప్పించు, మదాంధుల ముందు మోకరించనేని అభిమానాన్ని నాలో పెంపొందించు, నిత్య జీవనంలోని అల్ప విషయాల నుంచి నా మనసును తప్పించే నేర్పునియ్యి, ప్రేమలోని సంకల్పానికి నా శక్తిని అర్పించుకునే బలాన్ని కటాక్షించు. ఇది పేట్రియాటిక్ సాంగ్. ఇది దేశభక్తి గీతం. ఇది దేశభక్తి అంటే. దేశభక్తి అంటే ఇది. దేశభక్తి అంటే ఈరోజు మనం మాట్లాడుతున్న దేశభక్తి, మన చుట్టూ వినబడుతున్న నినాదాలు, మాట్లాడుతున్న మాటలు దేశభక్తి కాదు. అది మూఢభక్తి, అది అంధభక్తి. దేశభక్తి అంటే ఇది. అసలు ఈ నైవేద్యంలో ఉన్న కవితలన్నీ కూడా మనం చూస్తే ప్రతి ఒక్క కవిత అట్లానే ఆయన ఫ్రూట్ గ్యాదరింగ్లో, నైవేద్యంలో ఉన్న కవిత ఫ్రూట్ గ్యాదరింగ్లో కవి చూడండి. ప్రభో, కాలం నీ చేతుల్లో అనంతం, నీ నిమిషాలను లెక్కపెట్టగల వారెవరూ లేరు, రాత్రింబవళ్ళు గడుస్తాయి, పుష్పాల వలె యుగాలు వికసించి వాడిపోతాయి, నీకు తెలుసు ఎట్లా వేచి ఉండాలో. ఎందుకంటే గీతాంజలిలో అంటాడు, ఒక్క పువ్వుకి రంగునిస్తూ శతాబ్దాలు వేచి ఉండగలవు అంటాడు ఆయన. ఒక పువ్వుని పువ్వుగా తీర్చిదిద్దడం కోసం శతాబ్దాలు వేచి ఉండగలవు అంటాడు ఆయన. ఇక్కడ అంటున్నాడు ఇక్కడే ఇందులోనే గీతాంజలిలో ఇందులో అన్నమాట ఇది. చిన్ని అడవి పువ్వుకి పూర్ణ పరిణామమిస్తూ నీ యుగాలు ఒకదాని వెంట ఒకటి నడుస్తాయి. ఈ వాక్యం ఇది. అసలు మొత్తం ఈ రకమైనటువంటి దర్శనంతో మన ప్రపంచాన్ని చూడగలిగితే, ప్రకృతిని చూడగలిగితే, మన ఎంత అసలు మన ప్రజెన్స్ ఎంత అంతకన్నా గొప్ప పరోపకారం ఏముంటుంది? ఈ ఆలోచనతో నువ్వు బతకడానికి మించిన పరోపకారం ఏముంటుంది? చిన్న అడవి పువ్వుకి పూర్ణ పరిణామం ఇస్తూ నీ యుగాలు ఒకదాని వెంట ఒకటి నడుస్తాయి, వృధా చేయడానికి మా కాలం లేదు, వ్యవధి లేదు గనక వీలు చిక్కినప్పుడు తొందరపడాలి, మా దౌర్భాగ్యం ఆలస్యాన్ని సహించదు. అందువల్ల కోరి వచ్చే ప్రతి పేచీకోరు మూలాన నా కాలం వ్యర్థమై గడిచిపోతుంది.
ఎంతవరకు నీ పూజాపీఠం ముందు ఏ నైవేద్యం అర్పించుకోలేకపోతున్నాను. ఠాగూర్ అదృష్టవశాత్తు సోషల్ మీడియా కాలంలో లేడు. సోషల్ మీడియా కాలంలో ఉండుంటే, ఠాగూర్కు ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండుంటే ఇంకెంత సంక్షోభానికి లోనే ఉండేవాడు. అందువల్ల కోరి వచ్చే ప్రతి పేచీ కోరు మూలాన నా కాలం వ్యర్థమై గడిచిపోతుంది. ఎంతవరకు నీ పూజాపీఠం ముందు ఏ నైవేద్యం అర్పించుకోలేకపోతున్నాను. దినాంతంలో నేను భయంతో పరిగెత్తుతాను నీ తలుపులు మూసారేమోనని. కానీ తీరా చూస్తే ఇంకా వ్యవధి ఉండనే ఉంటుంది. అది భగవత్ ప్రేమ. నేను అట్లానే 60 ఏళ్ళ జీవితం అలానే పరిగెత్తాను. అయిపోయిన కాలం అనుకుని పరిగెత్తుకొస్తే ఇంకా ఉంది, కాలం ఉంది, ఇంకా వ్యవధి ఉంది. నా పూజ చేయడానికి, పూలు గుచ్చి మాల కట్టడానికి, భగవంతుని చరణాలను సమర్పించడానికి కాలం ఇంకా అయిపోలేదు, తలుపులు మూసేయలేదు. ఇది పేట్రియాటిక్ సాంగ్, ఇది నైవేద్యలాస కవిత. ఇది పేట్రియాటిజం అంటే ఇది, దేశభక్తి అంటే ఇది. ఠాగూర్ తాను దేశభక్తి అనమాట. ఆ 1900 నుంచి ఇంకా ఆయన ఇంకో కవిత చూడండి, ప్రాణానికి ప్రాణమా. ఇది కూడా నైవేద్యంలో కవితనే. ప్రాణానికి ప్రాణమా, నీ విద్యుత్ స్పర్శ నా సమస్తావయవాల్ని తాకుతోందనే జ్ఞానంతో నా దేహాన్ని ఎప్పుడూ పవిత్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఇది రిలిజియన్ అంటే. ఇది రిలిజియన్ మొత్తం ఆల్ 10 కమాండ్మెంట్స్, అన్ని సూత్రాలు, అన్ని ఈశ్వరాజ్ఞలు, అన్ని నీతిశాస్త్రాలు సమస్తం యొక్క వాక్యంలో ఉంది. అదేమిటంటే ప్రాణానికి ప్రాణమా, నీ విద్యుత్ స్పర్శ నా సమస్తావయవాల్ని తాకుతోందనే జ్ఞానంతో నా దేహాన్ని ఎప్పుడూ పవిత్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. నా బుద్ధిలో విచక్షణా జ్ఞానకాంతిని వెలిగించిన సత్యం నీవని తెలిసి అసత్యాన్ని నా తలపుల దరిచేయను. నీ పీఠం నా హృదయ కుహర గర్భాలయంలోనే అని ఎరిగి ప్రతి దుష్టత్వాన్ని నా హృదయంలోంచి తరిమేసి నా ప్రేమని నిరంతరం పుష్పింపజేసుకుంటాను. నా పనులకు పటిమనిచ్చేది నీ శక్తి అని మరచిపోక ప్రతి కార్యంలో నిన్ను వ్యక్తం చేసేందుకు కృషి చేస్తాను. గీతాంజలి కవిత ఇది. నేను ఏ పని చేస్తే నాకు అనిపిస్తుంటుంది, చాలాసార్లు ఏమనిపిస్తూ ఉంటుందంటే, నాకు చెప్పుకుంటూ ఉంటాను, చెలివేరుబద్దు నువ్వు ఎట్లా బతకాలంటే, నువ్వు నడుస్తూ ఉంటే దేవుడి పల్లకిలాగా నేను చూస్తే మనుషులు, అరే దేవుడి పల్లకి వస్తోంది, దేవుడు ఊరేగుతున్నాడు, అతని ద్వారా అనుకోవాలి అని. అది ఎలా ఉండాలంటే, నేను చేసే ప్రతి కార్యం, నేను మాట్లాడే మాట, నేను చేసే పని ప్రతి ఒక్కటి కూడా నువ్వు వెల్లడయ్యేదిగా, నీ పల్లకిగా, నీ తాలూకు పతాకగా, నీ తాలూకు ప్రకటనగా మారాలి. ఇది నైవేద్య తాలూకు కవిత్వం అన్నమాట. కాబట్టి ఈ 1900 నుంచి 1910 దాకా గీతాంజలి కవితలు రాసేదాకా ఠాగూర్లో జరిగిన మార్పు నేను చెప్పాను. ఆ మూడు స్రవంతులు చెప్పాను కదా, ఆ 3 భిన్న స్రవంతులు ఆయనలో నెమ్మదిగా మేళవిస్తూ వచ్చాయి. ఆయన ఏకకాలంలో సర్వేశ్వరుడు అంతరంగంలో ఉండడం మాత్రమే కాదు, ఆ సర్వేశ్వరుడు బయట కూడా కనబడాలి. నాలో సర్వేశ్వరుడు ఉంటే ఆ సర్వేశ్వరుడు బయట తెలియాలి. ఎలా తెలియాలి? నా జీవితమే దాని నిరూపణ కావాలి. నా జీవితం నిరంతరం దేవుడి కళ్యాణంగా మారాలి. నేను నడుస్తూ ఉంటే నా దేహం దేవుణ్ణి కళ్యాణం చేసి లాగుతారే తేరు, ఆ తేరుగా మారాలి, ఆ రథంగా మారాలి. నేను మాట్లాడితే ఆ మాట దేవుడి గదిలో కొట్టే గంటగా మారాలి. నేను ఏదైనా ఒక చోట కూర్చుంటే అక్కడ దేవుడి తాలూకు పూజ జరుగుతున్న, అర్చన జరుగుతున్నంత నిశ్శబ్దం, ప్రశాంతి, ఒక సెరెనిటీ, పవిత్రత అక్కడ నెలకొనాలి. ఇది ఆయనలో ఆ 1900 నుంచి 1910 దాకా ఇది నెమ్మదిగా ఏర్పడుతూ వచ్చిందనమాట. ఒకవైపేమో వ్యక్తిగత జీవితంలో సంబంధించిన విషాదం, ఆ విషాదం ద్వారా ఏమైందంటే ఆయన పరీక్షతే. ఆయన వాళ్ళ నాన్న నేర్పినటువంటి ఉపనిషత్తులు ఏం చెప్పాయి? యథార్థమైన దానికి మృతి లేదు అని చెప్పాయి. ఒక చోట రాస్తాడు ఆయన తన భార్య పోయిన తర్వాత స్మరణను ఒక చిన్న కవితా సంపుటి తీసుకొచ్చాడు. ఆయన చాలా మనం ఊహించవచ్చు, ఒక కవి తన భార్య పోయినప్పుడు రాసేటువంటి శోకగీతాలు అవుతుందో మనం చెప్పవచ్చు. ఒక కవిత చాలా ఆశ్చర్యకరం. అందులో అంటాడు, ఆమె ఆ గదిలో వెళితే చిన్న చిన్న వస్తువులు ఆమె గుర్తు చేస్తూ ఉన్నాయి. భగవంతుడా అండు నువ్వంటాడన్నమాట. నువ్వు ఎన్ని నీ భాండాగారంలో ఉన్నాయి, ఈ చిన్న వస్తువులకు కూడా చోటు పెట్టుకున్నావా నీ దగ్గర అంటాడు. అంటే ఆయన ఏమంటాడంటే, ఆమె ఎక్కడికి వెళ్ళిపోలేదు, నీ దగ్గరే ఉంది, అక్కడికి వచ్చి ఉంటాను నేను, మళ్ళీ అక్కడి దగ్గరికి వస్తాను, నీ దగ్గరే ఉందామే. ఇది ఉపనిషత్తు నేర్పిన పాఠం. రెండోది ఏంటంటే, ఒక సమాజం, ఒక రాజకీయపరమైన ఉవ్వెత్తం చెలరేగుతున్న కాలంలో కూడా హీ డింట్ బికమ్ మ్యాడ్, పిచ్చివాడు కాలేదు.
ఉన్మాది కాలేదు. ఈరోజు కవులు రచయితలు చూస్తామని ఉన్మాదులు అయిపోతారు బయట ఒక చిన్నపాటి సామాజిక కలవలం జరిగితేనే. అలాంటిది అంత తీవ్రమైనటువంటి బాంబులు విసురుతున్నారు. మొట్టమొదటిసారి బాంబులు పేలుతున్నాయి. వైస్రాయ్ హార్డించ మీద మొదటిసారి బాంబు విసిరారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉలిక్కిపడింది, ఎప్పుడు ఊహించలేదు. అటువంటి కాలంలో కూడా హీ డింట్ బికమ్ మ్యాడ్. తన పరిణతి, తన విచక్షణ, తన వివేకాన్ని కోల్పోలేదు. వీటన్నిటిలోంచి నెమ్మదిగా ఆయన కేయా, చాలామంది ఏమన్నారంటే కేయా అంత గొప్ప సంపుటి కాదు అని అన్నారు. ముఖ్యంగా థామ్సన్ వాళ్ళు కేయాకి అంత స్థానం ఇవ్వలేదు. కానీ నేను అంగీకరించను. ఎందుకంటే ఆయన కేయా అంటేనే అర్థం ఏమిటంటే దాటడం అని. యాక్చువల్గా కేయాతోటే ఠాగూర్ తన పాత జీవితం నుంచి ఆ గీతాంజలి కవిత ఉంది 1910 నుంచి. తర్వాత ఠాగూర్ ఉన్నాడు కదా, 1910 ముందు ఠాగూర్ ఉన్నాడు కదా. 1910 ముందు ఠాగూర్ 50 ఏళ్ళ జీవితం జీవించిన ఠాగూర్. ఆ తర్వాత ఠాగూర్ జీవించింది 30 ఏళ్ళే. కానీ ఆ 50 ఏళ్ళ నుంచి ఈ తర్వాత తదనంతరం ప్రపంచానికి మనకి తెలిసిన ఠాగూర్ ఉన్నాడు కదా. ఈ ఠాగూర్కి ఆ ఠాగూర్ తీసుకొచ్చినటువంటి ఆ క్రాసింగ్ అంతా కూడా కేయా కవిత్వంలో కనిపిస్తుంది. కేయాలో ఉన్న కవితలు, గీతాంజలిలో ఉన్న కవితలు చూడండి. ఇది కూడా మీకు సుప్రసిద్ధమైన కవిత. అనువాదం చేసిన గీతాంజలి అనువాదం చేసిన వాళ్ళు ఇక్కడ నా ప్రసంగం వింటున్నారు. నా భాగ్యం అది. గీతాంజలిని స్వయంగా అనువదించిన వాళ్ళు ఇక్కడ వింటున్నారు. మీరు ఒకసారి గుర్తు చేసుకో ఉంటారని. ఇది 52వ కవిత. నీవు మెడలో ధరించిన రోజామాలని నాకిమ్మని అడగాలని, కానీ ధైర్యం లేకపోయింది. నువ్వు వెళ్ళిన తర్వాత ఉదయం పక్క మీద రాలిందేమన్నా ఏరుకుందామని ఊరుకున్నాను. తెల్లారగట్టే యాచకురాలివలే 1-2 పువ్వు రేకుల కోసం వెతికాను. కానీ ఇదేమిటి? నీ ప్రేమ చిహ్నంగా ఏం వదిలి వెళ్ళావు? పువ్వు కాదు, సుగంధాలు కావు, పన్నీరు దాను కాదు, పిడుగువలే బరువై జ్వాలవలే మెరిసే శక్తిపూర్ణమైన నీ ఖడ్గం ప్రభాతపు టెండ కిటికీలోంచి వచ్చి నీ పర్యంకం పైన పరుచుకుంది. పర్యంకం అంటే పరుపు. నీ పర్యంకం పైన పరుచుకుంది. ఉదయ విహంగం కిచకిచమంటో తరుణి ఏం దొరికింది నీకు అని అడుగుతోంది. కాదు, పువ్వు కాదు, సుగంధాలు కావు, పన్నీరు దాను కాదు, ఇది భయంకరమైన ఖడ్గం. ఇదేం కానుక నాకు అని ఆశ్చర్యంతో యోచిస్తూ కూర్చున్నాను. ఈ ఖడ్గాన్ని దాచాలంటే స్థలం కనబడదు. పోనీ ధరిద్దామంటే సిగ్గు అబలని కనుక నా హృదయానికి హత్తుకోవడానికైనా వీల్లేదు, గాయమవుతుంది. అయినా ఈ నీ వరాన్ని, బాధాభార గౌరవాన్ని నా హృదయంలో భరిస్తాను. ఎంత అద్భుతమైన పదవాడి చలం గారు. బాధాభార గౌరవం అంట. బాధ అనే భారం ఒక గౌరవంగా అతనికి, అది అవమానంగా కానీ ఒక పనిష్మెంట్ కానీ భావించట్లేదైనా బాధాభారాన్ని గౌరవంగా భావిస్తున్నాడు. బాధాభార గౌరవాన్ని నా హృదయంలో భరిస్తాను. ఈనాటి నుంచి ప్రపంచంలో నాకే భయము లేదు. నా సమరాలన్నిటిలోనూ నీకే విజయం. అద్భుతమైన వాక్యం. నా సమరాలన్నింటిలో నాకు విజయం సంప్రాప్తించేట్టు చూడు ప్రభు అని ప్రార్థిస్తాం మనం పొద్దున్నే. అంతే కదా. నా పన్నన్నింటిలో నేను నా పరీక్షలో ఇదే కదా. ఆయన ఏమంటున్నాడు? నా సమరాలన్నింటిలోనూ నీకే విజయం. అంటే నేను పని చేస్తే శనివీరపతుడు నెగ్గకూడదు, భగవంతుడు నెగ్గాలి. నేను ఓడిపోవాలి, భగవంతుడు గెలవాలి. నా సమరాలన్నింటిలోనూ నీకే విజయం. నా సహచరుడిగా మృత్యువునే వదిలి వెళ్ళావు. నా జీవితంతో అతన్ని అభిషిక్తుని చేస్తాను. నా బంధాలను నరికేందుకు నీ ఖడ్గం నాతో ఉంది. ఇక ప్రపంచంలో నాకే భయము లేదు. అల్పాలంకరణాలన్నింటినీ ఈనాటి నుంచి వదిలేస్తాను. నా హృదయనాథ, మూలమూలల నిరీక్షణము, విలాపము, మధుర ముగ్ధత్వము ఇంకా నాకు అనవసరం. అలంకారంగా నీ ఖడ్గాన్ని ఇచ్చావు, ఇంకా బొమ్మ ముస్తావు, నాకు అవసరం లేదు. ఈ కవితను ఇందాక చెప్పాను కదా. ఏ నేపథ్యంలో కవిత రాశాడో 1906లో వచ్చింది కవిత. అప్పటికి తనని స్ఫూర్తి కలిగించిన వదిన గారు చనిపోయింది, తన సహచరి చనిపోయింది, తనకి జీవితాన్ని ఇచ్చి దారి చూపించిన గురువు తండ్రి చనిపోయాడు, తన పిల్లలు 3 చనిపోయారు. ఇక వీళ్ళు కాక తనతో ఇంకా చాలామంది ఉన్నారు. ఇంక వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. ఎంతోమంది స్నేహితులు వాళ్ళందరూ పోయారు. ఇంక ఏముంటుంది? ఖడ్గం వదిలిపెట్టాడు భగవంతుడు ఆయన దగ్గర. ఈ ఖడ్గం ఆయన ఏం చేసిందంటే ఇక జీవించే జీవితం అంతా కూడా. అందుకనే కేయా తర్వాత ఠాగూర్ ఏమిటంటే భగవంతుడు. ఆ ఠాగూర్ తాలూకు విజయాలన్నీ కూడా భగవంతుడి విజయాలు. అవి ఠాగూర్ విజయాలు కావు. అదొక జానపద కథలాగా ఉంటుంది. ఆయన పోయిటరీ పట్టుకెళ్ళడం ఏమిటి, అది ఇంగ్లీష్లో అనువాదం చేయటం ఏమిటి, దాన్ని ఎయిడ్స్ ఇది పెట్టుకోవడం ఏమిటి, నోబెల్ కమిటీకి తీసుకువెళ్ళడం ఏంటి. 1912లో పుస్తకం వస్తే 1913 కల్లా నోబెల్ బహుమతి రావడం ఏమిటి. మన ఆశ్చర్యం ఊహించలేము ఇది. ఎందుకంటే ఇది ఠాగూర్ తాలూకు విజయం కాదు. ఇది ఆయన అన్నాడు కదా, నా సమరాలన్నింటిలోనూ నీకే విజయం.
ఇవి ఈ ఠాగూర్ ఇది ఎందుకు గీతాంజలి ఎందుకు ఇవేవి తెలియకపోయినా కూడా ఎందుకు మనం చదవగానే మనం ఎందుకు తాగుతుందనంటే ఎక్కడో ఒక హృదయాంతరాళంలోంచి మనకన్నా ఎక్కువ వేదన చూసినవాడు, మనకన్నా ఎక్కువ దుఃఖాన్ని చూసినవాడు, మనకన్నా ఎక్కువ స్ట్రగుల్ అయినవాడు, ఎక్కువ జీవితాన్ని ప్రేమించి జీవితాన్ని వదులుకోవాల్సి వస్తున్నవాడు, ప్రతిసారి జీవితం అతని చేతుల్లో జారిపోతూ ఉంది. అతను ఎవరో చెప్తున్నాడు ఈ కవిత మనకు తెలుస్తుంది, చదవగానే తెలుస్తుంది. ఆ సింపుల్ ఇంగ్లీష్లో కొంతమంది దృష్టిలో గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి. ఈ ఇంగ్లీష్లోనే ప్రపంచమంతా ఈ పద్యాల ముందు సాష్టాంగపడింది, ప్రణమిల్లింది. ఎందుకు ప్రణమిల్లింది అంటే వాళ్ళకి అర్థమైంది ఇక్కడ సత్యం ఉంది, ఇక్కడ సౌందర్యం ఉంది, ఇక్కడ ప్రపంచం తాలూకు భగవద్ విశ్వాసం అంటూ ఉంటే ఇక్కడ కనిపించినట్టుగా మరెక్కడ కనిపించిన ప్రపంచం. నేను మొట్టమొదటి వినిపించానే ఆ సింక్లేర్ అనే రాసిన ఉత్తరం సెంట్ జన్ ఆఫ్ క్రాస్ రాసినటువంటి డార్క్నెస్ ఆఫ్ సోల్ కన్నా కూడా ఇది నాకు ఎక్కువ సన్నిహితంగాను ఎక్కువ మీనింగ్ఫుల్గాను వినిపించిందని రాసింది ఆమె. ఇంకా తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఎజ్రా పౌండ్ లాంటి వాడు అన్నాడంటే, ఏం మా మాస్టారు శరభయ్య గారు చెప్పేవారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు అనేవాడు మా మాస్టర్ తోటి, ఏంటో శరభయ్య నువ్వు నా దగ్గర కూర్చున్నప్పుడు నీతో మాట్లాడుతున్న సేపు నేను కాళిదాసుని భవభూతిని అనిపిస్తుంది, నువ్వు వెళ్ళిపోగానే నాకు ఎవడో చాలా మామూలు మనిషి అనిపిస్తుంది అయ్యా అని. ఎజ్రా పౌండ్ అన్నాడంట, ఠాగూర్ దగ్గర నుంచి నేను బయటికి వెళ్ళగానే నేను ఒక అనాగరిక మానవుడిలాగా నాకు కనిపిస్తాను అని. ఎజ్రా పౌండ్ అన్నాడు ఈ మాట. ఠాగూర్ నుంచి బయటికి వెళ్ళగానే ఏమిటో నేను ఒక తోలు జోలు పట్టుకుని అందులో ఒక రాతి గద పట్టుకుని బయట తిరుగుతున్న ఒక బార్బేరియన్ లాగా నేను కనిపిస్తాను అన్నట్టు ఆయన. అందువల్ల ఈ కవిత్వంలోంచి ఈ కేయ తర్వాత నైవేద్య ఈ రెండు సంపుటాల్లోంచి దాదాపుగా నేను చెప్పాను కదా, ఈ సంపుటాలన్నింటిలోనూ మొత్తం ఒక దాదాపుగా ఒక 50 కవితలు రెండింటిలో కలిపి, ఫ్రూట్ గ్యాదరింగ్ గీతాంజలి రెండింటిలో కూడా కేయ నైవేద్య కవితలు ఉన్నాయి. ఈ కవితలన్నీ కూడా నేను మీకు వినిపించవచ్చు, కానీ ముఖ్యంగా ఈ ప్రసంగం ముగించే లోపు నేను ముందే చెప్దాం అనుకుంది చెట్టు చివరకు పెట్టుకున్నాను. అది నష్టనీడ్ కథ గురించి ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను నేను. ఠాగూర్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయన ఎవరో రిల్కే గురించి ఒక మాట అన్నారు. రిల్కా, రేనర్ మేరియా రిల్కా, సుప్రసిద్ధ జర్మన్ కవి, నా ఆరాధ్య కవుల్లో ఒకడు. ఆయన గురించి ఒకరు ఏమన్నారంటే, ఆయన ఏకకాలంలో బాలుడు, స్త్రీ, పురుషుడు అని. ఠాగూర్ గురించి కూడా ఈ మాటలు చెప్పచ్చు. ఠాగూర్ ఏకకాలంలో బాలుడు, స్త్రీ, పురుషుడు. చెప్పొద్దు ఈ మాటలు వింటప్పుడు నాకు కూడా మనసులో, అరే చిన్నవిరబుద్దు నువ్వు కూడా అంతే కదా, ఏకకాలంలో బాలుడివి, స్త్రీవి, పురుషుడు కూడా. ఇంకా పురుషుడు నాలో తక్కువ, బాలుడిని స్త్రీని అని చెప్పచ్చు. నేను దాదాపుగా స్త్రీని. మా అమ్మ ఎప్పుడు నన్ను నాగమ్మనే పిలిచేది. ప్రతి కవి కూడా స్త్రీ, ప్రతి కవి కూడా ఒక బాలుడు. నేనే కాదు, ప్రతి కవి ఎంతో కొంత స్త్రీ అయితేనే కవిత్వం రాస్తాడు. పురుషుడు అయితే కవిత్వం రాడు, పురుషుడు అయితే వేరే పనులు చేయడం మొదలు పెడతాడు. ఠాగూర్లో ఈ బాలుడు చాలా ఆశ్చర్యకరమైన బాలుడు. నేను పోయిన వారం మీకు చిత్రాంగద నాటకం గురించి చెప్పాను. నేను 1892లో రాశాడు, 30 ఏళ్ల వయసులో రాశాడు. ఎంత అపారమైన పరిణతితో రాశాడు ఆయన. అందులో ఉన్న స్త్రీ ఎంత ఆధునిక మహిళ, వీరనారి అని చెప్పాను ఆయన గురించి. నేను 1901లో ఆయన శిథిల కుటీరం కథ రాశాడు. ఈ కథలో మహిళ చాలా బేల, ధీర, అధీర. దాదాపుగా అందరూ చెప్పేది ఏమంటే, ఆ కథ ఆయన వాళ్ళ వదిన గారికి తనకి మధ్య ఉన్న అనుబంధం గురించి రాశాడనే అందరూ చెప్తారు. సత్యజిత్ రే సినిమా కూడా తీశాడు. మీలో చాలామంది సినిమా చూసి ఉంటారు, నేను కూడా సినిమా చూశాను నేను. కానీ నాకేమనిపిస్తుందంటే, సత్యజిత్ రాయ్ సినిమాని దట్ ఈజ్ హిజ్ ఇంటర్ప్రిటేషన్. నేను ఆ సినిమా, నాకు ఆ నవల నాలో కలిగించినటువంటి ఆ తొలి స్పందనని ఆ సినిమా దాటలేకపోయింది. సినిమా చూసిన తర్వాత కూడా నాకు మళ్ళా నవలే, ఆ కథ నవలికాంతం, ఆ నవలికనే నాకు చాలా ప్రభావశీలంగా అనిపించింది. మా మాస్టర్ అనేవారు, నాటకాంతం ఈ సాహిత్యం అంటారు కదా మాస్టర్, మీరేమంటారంటే అది అంగీకరించనయ్యా, అది ఎవరో బిగినర్స్కో చెప్పే మాట. అది నేను ఒక మృత్యుకటిక నాటకం చదువుతున్నానంటే, శాకుంతలం చదువుతున్నాను అంటే, ఆ శకుంతలని నా మనసులో నేను చిత్రించుకుంటున్న ఆ శకుంతల్ని ఏ హీరోయిన్ చూపించగలుగుతుందని చెప్పు, ఆ హీరోయిన్ కనబడుతుంది కానీ శకుంతల కనబడదు కదా అన్నారు ఆయన. చారులత చాలా బాగా తీసి ఉండొచ్చు సత్యజిత్ రాయ్, కానీ సత్యజిత్ రాయ్ ఠాగూర్ కథలోని ఒక కీలకమైన అంశాన్ని, అంటే సత్యజిత్ రాయ్ ఠాగూర్ తాలూకు స్నేహితుడి కొడుకు సత్యజిత్ రాయ్ వాళ్ళ నాన్న సుకుమార్ రాయ్ అన్న ఠాగూర్ చాలా మిత్రుడు. ఆయన డెత్ బెడ్ మీద ఉండగా, సత్యజిత్ రాయ్ తండ్రి డెత్ బెడ్ మీద ఉండగా ఠాగూర్ వెళ్ళి పక్కన కూర్చొని పోయిట్రీ వినిపించాడు ఆయన కోరిక మీద. అంత
ఆత్మీయమైన ఠాగూర్ తాలూకు శిష్యుడు సత్యజిత్ రే. ఆయనకి ఠాగూర్ తాలూకు కథ నవల ఏ నేపథ్యంలో రాశాడు, ఏం రాశాడు చాలా విస్తారంగా తెలిసి ఆయన సినిమా తీశాడు. కానీ ఎక్కడో ఒక 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 పార్శ్వం, వాళ్ళెవరూ చూడని ఒక పార్శ్వం నాకు మీతో పంచుకుందాం అనిపించింది. మొదటిది ఏమిటంటే కొన్ని మాటలు ఉంటాయి. ఇప్పుడు నేను మీకు పోయినసారి చెప్పాను, మొట్టమొదటిలో చెప్పాను. ఆయన వాళ్ళ నాన్న చిన్నప్పుడు హిమాలయాలకు వెళ్తుండగా 11 ఏళ్ల వయసులో ఆ గీత గోవిందం తాళపత్రాలు తిరిగేస్తూ ఉంటే ఆ నిభృత నికుంజ గృహం అనే మాట కనబడింది. ఈ మాట నన్ను వెంటాడింది అని ఠాగూర్ రాసుకున్నాడు. ఆ బ్యూటిఫుల్ సొనరస్ సాంస్క్రిట్ మాత్రమే కాదు, అందులో కనిపించని పూర్తిగా వ్యక్తావ్యక్తమయ్యేటటువంటిది ఒక సగం సగం వినబడి సగం వినబడని, సగం కనిపించిన ఒక లోకం ఏదో ఆ మాటలో నిభృత నికుంజ గృహం. నిభృత అంటే ఏమిటి? నిభృత అంటే రహస్యమైన ఏకాంతం, ఒక సెక్లూడెడ్, ఒక అది చాలా అది ఆ పదానికి, నిభృత అనే పదానికి నువ్వు ఏ అర్థం స్ఫురిస్తున్నావు దాన్ని బట్టి నీ మొత్తం నీ జీవిత దృక్పథం ఆధారపడింది అనమాట. నువ్వు రహస్యం అన్నావు అనుకో, ఆ ఆలోచన నిభృత నికుంజ గృహం అంటే రహస్యంగా ఒక పొదిరిల్లు అన్నారనుకో, మన ఆలోచన వేరే వెళ్తాయి. నిభృత నికుంజ గృహం అంటే ఒక ఏకాంతంగా ఒక ఎవరికీ తెలియనటువంటి మనదైనటువంటి ఒక చోటు అనుకున్నాం అనుకో, ఆలోచనలు వేరే ఉంటాయి. ఒక మాట ఇప్పుడు ఉదాహరణకి కాళిదాసు కుమార సంభవం సుప్రసిద్ధమైన కావ్యం. కాళిదాసు రచనలన్నింటిలో కవిత్వం అంతట్లో అత్యున్నత కావ్యంగా దాన్ని పేర్కొంటారు. ఈ కుమార సంభవం అనే మాట పదం ఉందే పదబంధం, అది వాల్మీకి సుందరకాండంలో వాడిన ఒక పదబంధం. ఆ పదబంధాన్ని తీసుకుని కాళిదాసు కావ్యం రాశాడు. అంటే మా మాస్టర్ ఒకసారి చెప్పారు, కవిత్వానికి మల్టీప్లేయింగ్ క్వాలిటీ ఉంటుంది అయ్యా అని. మా మాస్టర్ ఎక్కడో ఒక పద్యంలో ఇచట వేగింతు నా పొద్దు ఎదగరంప జలది వెలానిలోదిత స్వాదుగీతి అని చెప్తూ ఆ సుధాసింధు శిశిర గర్భాంతరమునకెన్నడో నా పునర్యానం ఎరుకబడదు అన్నాడు. ఆ పునర్యానం అన్న మాట పట్టుకుని నేను పెద్ద కావ్యం రాశాను. నేను ఐ నో వై ద కేజ్డ్ బర్డ్ సింగ్, ఐ నో వై ద కేజ్డ్ బర్డ్ సింగ్స్ అని పాల్ లారెన్స్ డన్బార్ అనే ఒక అమెరికన్ ఆఫ్రికన్ కవి, ఒక ప్రజాకవి ఒక గీతం రాస్తే ఐ నో వై ద కేజ్డ్ బర్డ్ సింగ్స్ అనే మాట పట్టుకుని మాయా యాంజలో ఒక పుస్తకం రాసింది. అంటే ఒక పదప్రయోగం ఉంటుంది. ఆ పదప్రయోగం ఒక కావ్యానికి అట్లాగా ఈ నిభృత నికుంజ గృహం అనే పదబంధం ఠాగూర్ని వెన్నాడింది. ఆయన తన వదిన గారు ఇద్దరు దాదాపు సమవయస్కులు, 1-2 ఏళ్ళు తేడా అంతే. ఆ బాల్యం నుంచి ఎడాల్సెన్స్లో అడుగు పెడుతున్న కాలంలో ఆ వదిన గారు ఠాగూరు కలిపి ఒక చిన్న ఇసుక గూడు లాంటి, పిచ్చుక గూడు లాంటి ఒక నిభృత నికుంజ గృహాన్ని కట్టుకున్నారు వాళ్ళు. అది మనం గమనించాలి అక్కడ. అందులో అది అసలు మలిన స్పర్శ లేనట్టు. మలిన అంటే నేను స్త్రీ పురుషుల మధ్య ప్రేమ నేను మలినమని చెప్పట్లేదు. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ పవిత్రం, అపురూపం, ఆరాధనీయం, స్థవనీయం. కానీ దట్స్ ఎ డిఫరెంట్ ప్లేన్. ఇద్దరు చిన్నపిల్లలు చిన్నప్పుడు మనం పీటల్ని పల్లకి చేసి బొమ్మల పెళ్ళి ఆడుకుంటాం. ఆ బొమ్మల పెళ్ళి ఆడినప్పుడు ఆ భార్యాభర్తలుగా ఆటలు ఆడుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఇప్పుడు మన సినిమాలో చూసినట్లుగా చిన్నపిల్లలు కూడా మాడుతుంటారు కదా, అది మలినం అయిపోతుంది. ఎందుకంటే దట్స్ ఎ డిఫరెంట్ ప్లేన్. ఈ ప్లేన్ వేరు, ఆ ప్లేన్ వేరు. ఇక్కడ ఒక రొమాంటిక్ సాంగ్ రాస్తే, ఒక రొమాంటిక్ ఏజ్లో ఉంటే ఇద్దరు స్త్రీ పురుషులు రొమాంటిక్గా జీవిస్తే అది వేరు, ఇది మలినం కాదు. కానీ అసలు అటువంటి భావమే లేనటువంటి ఆ పసి హృదయాల్లోకి మనం దీన్ని ఆలోచన లేదనమాట. అటువంటి మలిన స్పర్శ లేనటువంటి ఒక నిభృత నికుంజ గృహం వాళ్ళు కట్టుకోవాలనుకున్నారు. అది ఒక పిచ్చుక గూడు లాంటిది, ఒక పొదరిల్లు లాంటిది. ఒక పీటల తాటాకు బొమ్మలకి పెళ్లి చేసి పీటని పల్లెగా చేసి ఊరేగిస్తామే, ఉత్తుత్తి గిన్నెల్లో అన్నం వండి పెట్టుకుంటామే, అట్లాంటి ఒక ఇల్లు, అట్లాంటి ఒక లోకాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. అది అందులో ఉన్నది. ఆయన నష్ట నీడ్ అని పెట్టడం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది నువ్వు ఊహించుకుంటున్నావా అంటే కాదు, మీరు ఆ నవలు చదవండి. కనీసం 2-3 సార్లు అయినా నికుంజ గృహము, నిభృత నికుంజ గృహము, నిభృత గృహము ఈ పదాలు ఆయన వాడకుండా ఉండలేదు. మన అదృష్టవశాత్తు మధ్యపట్ల సూరి గారు బెంగాలీగా తెలుగు చేస్తాడు కాబట్టి మనకు అదృష్టవశాత్తు ఆ పదాలు మన దాకా చేరుకునేది మనం పట్టుకోగలిగి ఉండేవాళ్ళం కాము. అది ఇద్దరు చిన్న పిల్లలు అంటే వాళ్ళు వయసు వచ్చింది, వాళ్ళ దేహాలు వికసించాయి, కానీ వాళ్ళు మనసులో చిన్నపిల్లలు. వాళ్ళు ఆ చిన్నపిల్లల తాలూకు ప్రపంచంలో ఏం సంభవించిందో తెలియదు. ఆ అమ్మాయి అయితే లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నష్టనీటిలో అట్లాంటి ఒక విషాదాంత పరిసమాప్తి లేదు, కానీ విషాదభరితమైన పరిసమాప్తి ఉంటుంది.
ఆ నవల ఆగిపోయిన చోటైతే మనం ఇక అది ఠాగూర్ ఒక చోట రాస్తాడు, ఏ పుస్తకానికైనా ఏ కథకైనా సమాప్తిలోనే సమాప్తి ఉండదంటే ది ఎండ్ అని సినిమాలో చిట్ట చివర కార్డు చూడగానే సినిమా ముగుస్తుంది. కానీ గొప్ప సాహిత్యం, గొప్ప నవల ఆ చిట్ట చివరి పేజీలో ముగిపోవి. అక్కడ 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 పుస్తకం మడిచిపెట్టేసిన చివరి పేజీ మనం మూసేసిన తర్వాత అప్పుడు ఆ కథ మనలో కంటిన్యూ అవుతుంది, మనలో కొనసాగుతుంది ఆ కథ. నిజమైన కథకి, నిజమైన కవితకి అది ఒక లక్షణం. మీరు గొప్ప కవితను చదివాను, నేను చదివి గొప్ప కవితనా, నేను చదివి గొప్ప కథనా అని మీరు అనుకోవడానికి ఒక ప్రశ్న మీరు ఏం వేసుకుంటారంటే, పుస్తకం మూసేసిన తర్వాత కూడా ఆ కథ మిమ్మల్ని వెన్నాడితే, మీ హృదయంలో ఆ కథ కంటిన్యూ అయితే, గుర్తుగా కాదు కంటిన్యూ అవ్వాలి, అయితే అది కొనసాగినట్టు అనమాట. ఈ నష్టనీటిలో ఉన్నటువంటి ఆ బ్యూటిఫుల్ అది ఒక అపురూపమైనటువంటి, అంటే ఇద్దరు వాళ్ళు ఎడాల్సెంట్ అయ్యారు, యువతి యువకులే, కానీ చిన్నపిల్లల్లాగా జీవించిన జీవితం అది. ఆ చిన్నపిల్లల్లాగా జీవించిన జీవితం ఉందే, అది చదివితే మనకి చెప్పలేని దిగులు కలుగుతుంది. దిగులు ఎందుకు కలుగుతుందంటే, మనందరిలో కూడా మన ఊపిరితిత్తులు గులాబీ రంగులో ఆ పింక్ కలర్లో ఉండేటువంటి కాలం ఒకటి ఉండేది, మనట్లా బతికాం. ఆ ఊపిరితిత్తులు ఈరోజు పొగచూరిపోయాయి. మన ఊపిరితిత్తులు సమస్త కాలుష్యం కూడా మన ఊపిరితిత్తుల్లో మనం దాచిపెట్టుకుంటున్నాం. ఈరోజు మనం ప్రపంచంలో కాలుష్యం అంతా కూడా మన ఊపిరితిత్తుల్లో చేరింది. కానీ ఊపిరితిత్తులు ఇంకా చిన్నపిల్లల పసిపాపల తాలూకు ఆ పింక్ కలర్లో ఉంటాయి లంగ్స్, అట్లాంటి ఆ పింక్ కలర్డ్ లంగ్స్ ఉన్న ఇద్దరి కథది. ఆ కథలో అసలు ఆ కథలో వాళ్ళు ఎందుకు వాళ్ళు దెబ్బలాడుకున్నారు, ఎందుకు వాళ్ళ కోపతాపాలు వచ్చాయి, ఎందుకు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అలిగారు, అది అసలు ఆ ప్రపంచం చాలా దూరంగా వచ్చామన్నమాట. మనకు అర్థం కాదు కూడా. మనం ఎంతో మనం అల్లరి చేసుకుంటే, మన బరువులు మనం తగ్గించుకుంటే మనం ఎంతో అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను పిల్లల ప్రపంచానికి ఒక విద్యావేత్త అన్నాడు, పిల్లల ప్రపంచానికి దిగి వెళ్ళడం కాదు, పిల్లల ప్రపంచానికి ఎక్కి వెళ్ళాలన్నాడు. మనం పిల్లల ప్రపంచం కన్నా కింద ఉన్నాం, మనం ఎక్కి వెళ్ళాలి పిల్లల ప్రపంచంలోకి. చారులత కథ చదవాలి అంటే మనం ఎక్కి వెళ్ళాలి ఆ ప్రపంచంలోకి. అది దేవతా ప్రపంచం. అది అపురూపమైన ఇద్దరు, ఒక బాలిక బాలుడు అనాలి, వాడు యువతి యువకుడు కూడా సమంజసం కాదది. ఎందుకు రాసిన కథ ఆయన తన వదిన గారు ఈ లోకం నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయిన దాదాపు ఆల్మోస్ట్ ఒక 7-8 ఏళ్ల తర్వాత కథ రాశాడు. ఎందుకు రాశాడు ఆయన? ఎవరికి ఏ సమాచారం ఇవ్వడానికి రాశాడు? ఏమి కన్విన్స్ చేయడానికి రాశాడు ఆయన? లేదు, ఎవరిని కన్విన్స్ చేయడానికి రాయలేదు ఆయన. ఆమె ఎందుకు చనిపోయింది ఎవరికి తెలియదు. ఆ ఠాగూర్ల కుటుంబం దాన్ని ఎప్పటికీ ఒక సీల్డ్ సీక్రెట్గానే పెట్టారు వాళ్ళు. ఠాగూర్ ఏదో కొత్త సీక్రెట్ని రివీల్ చేయడానికి రాయలేదు ఆయన ఎందుకు రాశాడంటే, ఆ కథ ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, వదిన నేను ఇప్పటికీ అదే పిల్లవాడుగా ఉన్నాను, అదే పసిబాలుడుగా ఉన్నాను, నా హృదయంలో నువ్వు అట్లానే ఉన్నావు అని చెప్పడానికి రాశాడు ఆయన. అసలు అది మామూలు కథ కాదండి. ఆ కథ చదివిన తర్వాత మనం చిన్నపిల్లలం కాకుండా, పసివాళ్ళం కాకుండా ఉన్న కష్టం, ఆ నష్ట నీడ్ ఉంది. ఆ నష్ట నీడ్ ఏమిటంటే నష్ట శైశవం. అది నీ తాలూకు శైశవం, నా తాలూకు శైశవం, మనం పోగొట్టుకున్న శైశవం అది. ఒకప్పుడు అట్లా బతికాం మనం. మన జీవితంలో ఒక అమ్మాయో అబ్బాయో వచ్చినప్పుడు మనం అట్లా బతికాం మనం. ఇద్దరు స్నేహితులాగా స్నేహితులే పెద్ద మాట. స్నేహితులనే మాటలో ఒక అడల్ట్ కనోటేషన్ ఉంది. నో కాదు, చిన్నపిల్లలు ఉంటారే స్నేహితులు, పంచుకుంటారే, దాచుకుంటారే, ఒక నెమలికను దాచుకుంటారే, ఓ పువ్వు దాచుకుంటారే, తనకేదైనా చెప్పకపోతే పక్క వాళ్ళకి చెప్తే కోపగించుకుంటారే, మూతి ముడుచుకుంటారే, ఆ చిన్నపిల్లలతో స్నేహం అది, ఆ చిన్నపిల్లల ప్రపంచం అది. ఠాగూర్ జీవితం అంతా కూడా ఈ పసిబాలుడు ఒక ఠాగూర్ కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. 1901లో ఈ రూపంలో కనబడ్డాడు ఆయన. 1900 తర్వాత క్రిసెంట్ మోర్ రూపంలో కనబడ్డాడు ఆయన. తర్వాత ఆయన 50 ఏళ్ళు 60 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత బొమ్మలు వేసుకోవడం మొదలుపెట్టాడు ఆయన. జీవితం అంతా కూడా ఠాగూర్లో ఆ బాలుడు జీవితం అంతా కొనసాగుతూనే ఉన్నాడు. ఆయన విశ్వకవి, ఆయన ప్రపంచానంతటినీ కూడా ప్రపంచమంతా నడిచాడు, తిరిగాడు, చూశాడు, ప్రపంచాన్ని సందేశం ఇచ్చాడు, ప్రాఫిట్, రకరకాల మాటలు చెప్పారు. కానీ నాకు ఎందుకు ఠాగూర్ ఆరాధనీయమనిపిస్తాడంటే, జీవితం అంతా తనలో ఉన్న పసిబాలుడిని ఆయన కాపాడుకుంటూ ఉన్నాడు. మీరు, నేను, ప్రతి ఒక్కరు మనలో ఉన్న పసిబాలుడిని కాపాడుకోవాలి. ఎన్ని అనుభవాల సంప్రాప్తం కానివ్వండి, ఏమైనా జరగనివ్వండి, ఎటువంటి దుఃఖమైన సంభవించినవ్వండి, ఎన్ని అవమానాలు, ఎన్ని ఏమైనా సమయం, వాట్ ఎవర్ మే హ్యాపెన్ కానివ్వండి, కానీ మనలో నా పసిబాలుడు, చిన్నప్పటి బాలుడు, మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు, మనం ఏదైనా కోల్పోయినప్పుడు, దుఃఖం అనిపించినప్పుడు ఆ చిన్నప్పుడు బాలుని తెలుసుకోండి, ఆ బాలికను తెలుసుకోండి. ఎట్లా ఉండేవాళ్ళం మనప్పుడు?
అందుకని ఆ నష్టనీయుడి కథలో ఆయన ఆమె చెప్పడానికి రాశాడు ఆయన, నేను అలాగే ఉన్నాను, నేను మారిపోలేదు, ఇంకా మన ఇద్దరం ఆ చిన్నప్పుడు ఆ దెబ్బలాట్లు ఆ కథ చదివి వినిపించడం, అదంతా గొడవ, ఆ మందాకిని, అసలు ఆ కథ అంతా కూడా చాలా, ఆ కథలో కథలో ఏమీ లేదు, కథ అంతా కూడా చాలా ఆయన టాగోర్కు ఉన్నటువంటి కవిత్వానికి ఆయన నాకులాగా, నేను ఆ నవల రాయమంటే నేను ఒక కావ్యలాగా రాసుండేవాడిని, అద్భుతమైన వర్ణాలు రాసుండేవాడిని. ఆయన అట్లా రాయలేదు. ఆయన చాలా మామూలు వెరీ వెరీ ఆర్డినరీ ప్లేన్లో రాశాడు ఆయన. ఆ కథ అంతా కూడా ఆ వాక్యాల వెనక ఉంది. బిట్వీన్ ద లైన్స్ అంటారే, నేను బిహైండ్ ద లైన్స్ అంటాను నేను. ఆ కథ అంతా కూడా కథ వెనక ఉంది, ఆ హృదయం వెనక ఉంది. ఆ నిభృత నికుంజ గృహంలోకి మనం ప్రవేశించగలగాలి. ఆ నిభృత నికుంజ గృహంలోంచి చారులత వచ్చింది. ఆ నిభృత నికుంజ గృహం శిథిల కుటీరం కావడం ఉందే, అది టాగోర్కి సంభవించిన, టాగోర్ల గృహానికి సంభవించినటువంటి విషాదం కాదు, అది మనందరికి సంభవించిన విషాదం. అది ఏ రోజైతే మన ఇల్లు అంటే మనం ఉంటున్న ఇల్లు కాదు, మన అపార్ట్మెంట్ కాదు, మన డూప్లెక్స్ హౌస్ కాదు, మన ఇల్లు అంటే మన పసితనపు ఆ హృదయం, అందరికీ తలుపులు తెరిచిపెట్టి ఉండే జీవించేమే ఆ జీవితం. అది ఎప్పుడైతే నీడ్ అవుతుందో, ఎప్పుడైతే శుద్ధుల కుటీరం అవుతుందో, అర్థం లేదు అప్పుడు ఆ జీవితానికి. ఇది చిత్రించాలి ఒక దర్శకుడు ఎవరైనా, ఇది చిత్రించాలి ఒక నాటక రచయిత ఎవరైనా, కానీ అవసరం లేదు. ఎవరు చదువుకుంటే వాళ్ళకి ఒక్కసారి మళ్ళీ చదవండి. నేను చెప్పానే ఈ మాటల నేపథ్యంలో చదవండి, ఆలోచించండి. నేను చెప్పింది సత్యమో అసత్యమో మీకే అర్థమవుతుంది. నిభృత నికుంజ గృహం అని అష్టపదిలో, గీత గోవిందంలో 6వ అష్టపది. ఆ నిభృత నికుంజ గృహం జయదేవుడు మాట్లాడిన నిభృత నికుంజ గృహం రాధామాధవుల తాలూకు నిభృత నికుంజ గృహమే అది. అదే టాగూరు 1890లోనో 1880లోనో ఆయన భానుసింహ పదావళి రాసిన రోజుల్లోనో నిభృత నికుంజ గృహం అంటే ఆయన తెలియదు, కానీ నిజానికి చిన్నపిల్లవాడికి ఆ అర్థంలోనే దాన్ని రాసి ఉండేవాడు. కానీ ఒక విషాదం సంభవించిన తర్వాత, ముఖ్యంగా ఆయన 1901లో ఆ శిలైదాహాన్ని వదిలిపెట్టి శాంతినికేతన్ వచ్చేసిన తర్వాత అసలు ఒక టోటల్లీ 180 డిగ్రీల వ్యతిరిక్త ప్రపంచంలోకి వచ్చాడు. ఆ నదులు ఏమిటి, ఆ అడవులు ఏమిటి, ఆ పచ్చదనం ఏమిటి. ఇక్కడ శాంతినికేతనం, బోల్పూర్ దగ్గర శాంతినికేతనం, ఈ బీర్భూమ్ జిల్లాలో ఎర్రటి నేలలు, భయంకరమైనటువంటి ఎండ, ఇది ఒక రౌద్రభూమి. ఇక్కడ ఇది రుద్రుడి తాలూకు తాండవం చేసే భూమి. అది విష్ణులోకం అయితే ఇది రుద్రలోకం అనమాట. రుద్రలోకానికి వచ్చాడు ఈయన. అక్కడ వచ్చిన తర్వాత శాంతినికేతన్లో 10 ఏళ్లలో 1900 నుంచి 1901లో శాంతినికేతనానికి వచ్చాడు ఆయన. ఆ 10 ఏళ్లలో ఆయన ఈ అనుభవాలు సంప్రాప్తిస్తూ ఉండగా, సమాజంలో దేశంలో కొన్ని కల్లోలాలు జరుగుతూ ఉండగా, వీటన్నిటిని కూడా ఆయన తనలో మేడవింప చేసుకుంటూ, వేటి వల్ల కూడా కుంగిపోకుండా, ముందు ఆ కవి చదివేనే ఈ రోజు నుంచి నువ్వు మాత్రమే నిలబడాలన్నాడే, కానీ అప్పుడు కూడా తన సమస్తము దేవుడికి అర్పించినప్పుడు కూడా ఆయన తనలో ఉన్న బాలుని మాత్రం తన దగ్గర అట్టే పెట్టుకున్నాడు. అందుకనే టాగోర్ గురించి రాసిన ప్రతి ఒక్కళ్ళ మాట చెప్పారు, వెన్ ఇట్ కమ్స్ టు ద టాపిక్ ఆఫ్ ఎ చైల్డ్, శిశువు గురించి మాట్లాడేటప్పుడు మాత్రం టాగోర్ చాలా చాలా ప్రత్యేకమైన టాగోర్. ఆ టాగోర్ మనకు తెలిసిన టాగోర్ కాడు. నేను ఆలోచించాను, ఇట్లాంటి నవల, ఈ శిథిల కుటీరం లాంటి నవల తెలుగులో ఎందుకు రాలేదు? రాదు. ఎందుకంటే తెలుగు రచయితలు చాలా చాలా హైలీ మెచ్యూర్డ్. మనలో ఉన్న బాలబాలిక అదృశ్యమైపోయారు మనలోంచి. ఇట్లా నవల, దీని సమానమైన నవల రాయగలిగిన వాడు భారతీయ సాహిత్యం మొత్తం మీద ఎవరన్నా ఉన్నారంటే ఒకడు కనబడ్డాడు నాకు. ఒక నవల కూడా కనబడింది. అది ఎవరంటే వైకం మహమ్మద్ బషీర్, బాల్యకాల సఖి. నష్టనీటి చదివితే, శిథిల కుటీరం చదివితే నాకు ఎట్లా దిగులు కలిగిందో, బాల్యకాల సఖి చదివితే కూడా నాకు అట్లా దిగులు కలిగింది. ఒకవేళ శిథిల కుటీరం లాంటి నవల టాగూర్ రాయకపోతే వైకం మహమ్మద్ బషీర్ రాయగలిగి ఉండేవాడు. ఒకవేళ బాల్యకాల సఖి, మా మాస్టర్ చెప్పేవారు, తిరుపతి వెంకట కవులు ఇట్లాంటి పోటీ పెట్టేవారంట ఆ శిష్య బృందానికి. ఒరే, ఈ పుస్తకం ఫలానా వాళ్ళు రాయకపోతే ఎవరు రాస్తుంటారో ఊహించండి అంటే, మీ కావ్య పరిశీలనకి, కావ్య విచక్షణకి, మీ రత్న పరిశీలనకి అది గుర్తు అన్నమాట. ఉదాహరణకి బెమ్మర పోతన లేడనుకోండిరా తెలుగులో, భాగవతం కవి రాయవలసి ఉంటే ఏ కవి రాయగలిగి ఉండేవాడు చెప్పండి అని అడిగేవాట. శిష్యులు చాలా చాలా ఆలోచించాక, వాళ్ళు తేల్చలేకపోయాక చెల్లపల్లి వెంకటశాస్త్రి గారు చెప్పేవాట, ఒరే కాసుల పురుషోత్తం కవికి అర్హత ఉందిరా బెమ్మరిపోతలాగా రాయటం. అది నేనేమంటానంటే, ఒకవేళ వైకం మహమ్మద్ బషీర్ బాల్యకాల సఖి రాయకపోయి ఉంటే టాగోర్ రాసి ఉండేవాడు.
ఒకవేళ ఠాగూర్ శిథిలకుటీరం రాయకపోయి ఉంటే దాన్ని రాయగలిగే హృదయం వైక మహమ్మద్ బషీర్కు ఉంది. ఎక్కడ బెంగాల్, ఎక్కడ కేరళ. కానీ కవులు, అందుకనే బివి ప్రసాద్ అన్నట్టుగా కవులు పెద్దయ్యాక పరిచయమైన బాల్య స్నేహితులు అన్నాడు ఆయన. పెద్దయ్యాక పరిచయమైన వీళ్ళు ఈ ఠాగూర్, బషీర్ వీళ్ళందరూ కూడా పిల్లలు. వాళ్ళలో ఉన్న శైశవం, వాళ్ళ శైశవం నష్ట శైశవం కాదు. నష్టనీటి ఏమిటంటే పైకి కనబడుతుంది, బయటకు కనబడుతుంది. అందుకని ఆ మొత్తం కథ చదివితే అందులో తర్వాత అమలేం మాట్లాడు. అమల్ నుంచి ఉత్తరం వస్తుందని చారులత చివరిదాకా చూస్తుంటుంది. ఇంగ్లాండ్ సీమ వెళ్ళిపోయిన తర్వాత అమల్ ఉత్తరం రాస్తాడేమో అని. అమల్ రాసిన ఉత్తరం ఏమిటి? చారులతకి అమల్ రాసిన ఉత్తరం శిథిలకుటీరం నవల. అదే అమల్ రాసిన ఉత్తరం. అమల్ రాసిన ఉత్తరం మనందరిలో ఉండే చారులు చదవాలని రాశాడు ఆయన. మనందరిలో ఉండే కాదంబరీ దేవిని ఆవాహన చేస్తూ రాశాడు ఆయన ఉత్తరం. అది చదివిన తర్వాత మన కళ్ళ మన నీళ్ళు రాకుండా ఉండడం అసాధ్యం. మనం మన చిన్నప్పటి పిల్లల్ని, మన చిన్నప్పటి స్నేహాల్ని గుర్తు తెచ్చుకోకపోతే ఆశ్చర్యం. మనం అకస్మాత్తుగా అమాంతం చిన్నపిల్లలు కాకపోతే ఆశ్చర్యం. అందుకని గీతాంజలిలో ఉన్న కవితలు ఉన్నాయే, నీకు రంగురంగుల బొమ్మలు తెచ్చిచ్చినప్పుడు అర్థమవుతుంది పాప ఈ ప్రపంచంలో ఇన్ని రంగులు ఎందుకున్నాయో. ఈ శిశు కవితలు 3 కవితలు ఉన్నాయి గీతాంజలి. 3 కవితలకు మీరు చదవండి. ఆ శిశు హృదయంతో రాశాడు ఆయన. మిత్రులారా, ఇది ఈరోజు 1900 నుంచి 1910 దాకా ఆయన క్షణికా నుంచి గీతాంజలి దాకా ఠాగూర్ చేసిన ప్రయాణం. ముఖ్యంగా నైవేద్య, తొలి రోజుల్లో నైవేద్య కవిత్వం నుంచి కేయా ద్వారా దాటి ఠాగూర్గా మారిన ఠాగూర్, ప్రపంచానికి తెలిసిన ఠాగూర్గా మారిన ఆ పరిణామక్రమం అంతా కూడా ఈ గంటలో వివరించగలిగే పరిణామక్రమం కాదు. చాలా చెప్పాలనుకున్నాను మీతో. నేను చాలా పాటలు ఠాగూర్ పాటల గురించి చెప్పాలనుకున్నాను. సమయం చాలా తక్కువ. అయితే వచ్చే వారం మనం ఠాగూర్గా మారిన తర్వాత, ప్రపంచానికి తెలిసిన విశ్వకవిగా మారిన తర్వాత గీతాంజలి, బలాక ఈ కావ్యాలు ఇంగ్లీష్ అనువాదాలు చేసిన ఠాగూర్ ఉన్నాడు కదా, ఆయన గురించి వచ్చేవారం మనం మాట్లాడుకుందాం. అంతవరకు మీ నుంచి సెలవు తీసుకుంటూ మీ చిన్న వీరభద్రుడు.